మనము మరి విజయ దుర్గా మేడం ని వెల్కమ్ చేసుకుందాం. ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి ఆ మేడం వచ్చారు. ఈ రోజు మనకి ఈశ్వర్ ఒక్కసారి ఆన్ చేసుకొని మాట్లాడతారా మేడం గురించి? ఈశ్వర్ ద్వారా పరిచయం అయ్యారు మేడం. జూమ్ లో పోయినసారి మేము లాక్డౌన్ లో క్లాస్ చెప్పడం జరిగింది. ఈశ్వర్ పరిచయం చేశారా? అందరికి గుడ్ ఈవినింగ్. అందరికి కూడా నాకు ఇది అమ్మ కూడా లాక్డౌన్ లో పరిచయం కావడం జరిగింది. అసలుకి అంటే అదే ఎన్నో ఇయర్స్ నుంచి ధ్యానం చేయడం స్టార్ట్ చేసింది మేడం. అసలుకి చాలా ఎక్స్పీరియన్స్ ఎన్నో, అంటే మన ఉపనిషత్తులు మన బుక్స్ ఉన్నాయి కదా, చాలా పుస్తకం జరిగింది మేడం. ఇంకా ఉపనిషత్తులు కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు మేడం. ఫస్ట్ యూత్ కి ఏంటంటే మేడం, యూత్ కి జ్ఞానం అందించాలని ఎన్నో కంట్రీస్ ఉంటాయి. కంట్రీస్ కి ఓన్లీ జూమ్ ద్వారానే ఎంతో మందికి ధ్యానం తెలియజేశారు మేడం. స్టూడెంట్స్ ఆమె ఫస్ట్ అంటే వాళ్ళ అంటే అమ్మకి పిల్లలు, ఆ పిల్లలు కూడా డాక్టర్స్. ఒక అబ్బాయి డాక్టర్, ఆయన కూడా ఎంత అద్భుతంగా వాళ్ళందరూ జ్ఞాన కుటుంబంగా మారారు. సార్ కూడా ఎంతో అద్భుతం. వాళ్ళ జ్ఞాన ప్రచారం చాలా అద్భుతంగా చేస్తుంది అమ్మ కూడా. అమ్మ మాటలోనే విందాం మనందరం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా మనందరి మార్గదర్శకులు, మనందరి గురుదేవులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనుకుంటా, నాకు పెద్దగా ఐడియా లేదు. సో మా పరిచయం చేస్తున్న మాధవి గారికి, ఈశ్వర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు విజయ దుర్గా, మాది రాజమండ్రి. నేను ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. అంతకుముందు నాకు 98లో ఒక పాంప్లెట్ ద్వారా ఈ ధ్యానం పరిచయం అయింది. ఎవరో పాంప్లెట్ పంచిపెడితే దాన్ని చూసి అది ఎలా చేయాలో చదువుకుని పక్కన పెట్టుకుని చేసుకున్నాం, నేను మా ఫ్రెండ్ ఇద్దరమే. ఆ తర్వాత ఇంకా అలా అంటే మాకు సరిగ్గా చెప్పేవాడు లేక, బుక్స్ లేవు అప్పట్లో. ఎప్పుడో 98 నుంచి 2004 దాకా ఎక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్ లేవు సొసైటీలో, ఎక్కువ మాస్టర్స్ లేరు. పత్రి సార్ యొక్క పరిచయం కూడా లేదు. సార్ని మేము మొట్టమొదటిసారి నేను చూసింది 2005లో. అప్పటి వరకు మాత్రం ఆనాపానసతి అంటే శ్వాసను గమనించడం అని మాత్రమే తెలుసుకుని చేసుకుంటూ వెళ్ళిపోయాం. అది ఈ ధ్యానానికి నా పరిచయం. ఇంకా ఆ తర్వాత నుంచి ఎన్నో రకాల మలుపులు తిరిగింది ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. కారణం ఏంటంటే 2005లో నేను బేసికల్గా అంతకుముందు వరకు స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. 2005లో నాకు డిస్క్ ప్రొలాప్స్ అయింది. ఇంకా అప్పుడు నేను బెడ్ రిడెన్ అయిపోయాను, మంచం మీద కదలలేని పరిస్థితిలో. ఆ టైంలో మళ్ళీ ధ్యానం అనేది పడుకునే చేసుకోవాలి అని మళ్ళీ నాకు నా ఫ్రెండ్ గుర్తు చేయడం ద్వారా, మా ఇంటికందుకే మెడిసిన్ లేదు, సర్జరీ మార్గం అది కూడా సక్సెస్ అవుతుందో లేదో తెలీదు. ఇలాంటి కండిషన్స్లో, ఎందుకంటే ఏదో పెద్ద రామాయణం ఈ కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పి 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 చాలా క్లాసెస్లో, కొన్ని వందల క్లాసెస్లో ఆ ఎపిసోడ్ 2005కి ముందర ఉన్నదంతా చెప్పి ఉంది. ఇంకా అందుకని ఇప్పుడు చాలా బ్రీఫ్గా కట్ చేస్తున్నాను అనమాట. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆనాటి ఆ అనుభవాలు, ధ్యానం మనకి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, ధ్యానం చేస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడతాము, ఇంకా అవన్నీ దాటి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇంకా మనం అవసరాన్ని, ధ్యానం యొక్క ఆవశ్యకతని, ఆధ్యాత్మికతలో మనిషి నిలబడడానికి కావాల్సిన అవసరాన్ని ఇంకా మనం
లోతుగా వెళ్ళింది. ఎందుకంటే స్పిరిచువాలిటీ నాకు తెలిసి ఒక 1.5 ఇయర్ నుంచి దీని విడ్త్ కంటే ఇప్పుడు అంటే దీని వైశాల్యం కంటే దీని లోతు పెరుగుతూ వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఇందులో కొత్త వాళ్ళు ఉన్నారో మరి ఆల్రెడీ ధ్యానం తెలిసి పాత వాళ్ళే ఉన్నారో నాకు ఐడియా లేదు. కాబట్టి మనందరం అసలు ఎందుకు ధ్యానం చేయాలి, మనిషికి ఏం కావాలి, ఈ భూమి మీద మనం నిలబడడానికి అప్పుడున్న పరిస్థితులు వేరు, అంటే 1 ఇయర్ బ్యాక్ వరకు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. వీటన్నిటిని మనం ఎలాగా తట్టుకొని నిలబడాలి అనేది మనం తెలుసుకుందాం. ఇంకేదైనా మీకు కొత్త పాత ఎవరైనా కానీ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా లేదంటే మీకు ఏదైనా వేరే ఏదైనా కావాలి అన్నా మీరు అడగచ్చు. ప్రస్తుతానికి ముందు అసలు ఈ సిచ్యువేషన్ లో మనకి ధ్యానం ఎంతవరకు అవసరం, మనిషికి ఎందుకు ఆధ్యాత్మికత అవసరం అనేది ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మీకేం కావాలనే దాని దగ్గరికి మనం వెళ్దాం. సో అలాగా ధ్యానానికి స్టిక్ అయిన తర్వాత 2005లో అనారోగ్య రీత్యా అప్పుడు వరకు నాకు మనిషికి తను చేసిన పాపాలే కర్మలుగా వస్తాయి అన్న విషయం అవగాహనలోకి వచ్చింది ఆ టైంలో నేను మంచం మీద ఉన్నప్పుడు. సో ఒక కర్మని అంటే ఒక పాప కర్మని మనం అనుభవిస్తున్నప్పుడు అది ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. సో ఆ కర్మని మనం మీట్ అవుతూనే అంటే దాన్ని మనం ఎదుర్కొంటూనే దాని జ్ఞానంతో కనుక అదేమి ఇస్తుందో తెలుసుకునే జ్ఞానంతో కనుక ఎదుర్కోగలిగితే, అంటే చాలా మంది ఏమంటారంటే మనం కర్మ అనేది మళ్ళీ కొత్త బంధాలకి మరికొన్ని కొత్త కర్మలకి కారణం అవుతుంది అంటారు. కానీ అది కాదు. అవగాహనతో చేసిన ఏ కర్మైనా కూడా మనని బంధరాహిత్యానికే చేరువ చేస్తుంది, కానీ మరికొన్ని బంధాల్లో మనం ఇరికించదు. సో ఎప్పుడున్నా మనం ధ్యానం చేస్తూ మరి ఆ బంధ రాహిత్య స్థితికి మనం ఎట్లా చేరుకోవాలి అనే దాని గురించి మనం ఇవాళ ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ధ్యానం ద్వారా మనకు వచ్చేది ఏంటి అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, శక్తి మాత్రమే. మరి ఆ శక్తి ఏం చేస్తుంది అంటే మనిషికి జ్ఞానం అనేది ఒక పుస్తకాల ద్వారా కానీ అనుభవం ద్వారా కానీ ఎంతో మంది స్పీచెస్ ద్వారా కానీ ఎక్కడో అక్కడ మనిషికి ఒక జ్ఞానం అందుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి నేర్చుకోవడానికే వచ్చాం కాబట్టి. మరి ఆ అందిన జ్ఞానాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు, అవగాహనలోకి వస్తుంది, ఆచరణలోకి వస్తుంది అనేది మనకే తెలుసు. ఇక్కడ ఈరోజు ఎన్నో సొసైటీస్ ద్వారా ఎన్నో రకాల ధ్యానాలు చేస్తున్నప్పటికీ కూడా అన్ని ధ్యానాల యొక్క ధ్యాస మీద ధ్యాసే కాకపోవచ్చు, చాలా మంది ఇంకా ఎంతో మంది చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటికీ యొక్క అంతిమ లక్ష్యం మనిషికి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వటమే. మరి ఎంతమంది ఆత్మజ్ఞానంతో మనం నేర్చుకుంటూ వెళ్తున్నాము, ఈ జన్మని సుసంపన్నం చేసుకుంటున్నాం అనేది ముఖ్యం ఇక్కడ మనకి. అది మనం మరి కొంత లోతుగా తెలుసుకుందాం. సో ప్రతి ఒక్క పాప కర్మ కూడా, పుణ్యకర్మలంటే మనం చేసుకున్న పుణ్యాలన్నీ కూడా ఏదో రకంగా మనకి గొప్ప గొప్ప అదృష్టాలుగా బయటకు వస్తూనే ఉంటాయి. కానీ ఆ కాలం చాలా సంతోషంగా చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే పుణ్యకర్మని తీర్చుకోవటానికే మనం ఇలాగా వస్తాయే కానీ వాటిల్లో నేర్చుకునేదంటూ ఏమీ ఉండదు. అందుకని ఏంటంటే పుణ్యకర్మ నడిచేటప్పుడు అక్కడ నేర్చుకోవడానికంటూ ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ ఆ పుణ్యఫలాన్ని అనుభవించేటప్పుడు మరి కొన్ని తప్పులు చేయకుండా, అంటే మనిషి కలిసి వస్తున్న కాలంలో అంతా నా వల్లే జరిగింది అనుకోవడం, అహంకారానికి కారణం అవడం, దానివల్ల మరికొన్ని
కొత్త కర్మలు పోగవడం ఇలా జరుగుతూ ఉంటాయి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కలిసి వచ్చే కాలంలో ఏం చెప్పారంటే పూర్వం ఎక్కువ సేవా కార్యక్రమాలకి, దాన ధర్మాలకి నీ అదృష్ట ఫలాన్ని, నీ కలిసి వస్తున్న కాలాన్ని వినియోగించమని చెప్పారు. కానీ ఇప్పుడున్న సమాజంలో మనం ఏం చూస్తున్నాము, కలిసి వస్తున్న కాలంలో రూ. 10 రూ. 100గా, రూ. 1000గా ఎలా మార్చుకోవాలి, ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎలా పెట్టాలి, లేకపోతే ఇంకో చోట ఒక రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది రూ. 10 అవుతుంది. అంటే ఒక డబ్బు పరంగానే ఆలోచిస్తున్నామే తప్పించి ఎంతమంది ఇక్కడ మనం ఒక్కడ అంటే ఇక్కడ వింటున్న మన గురించే కాదు, ఓవరాల్ గా భూమి మీద ఉన్న పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని ఏంటంటే పుణ్యఫలం నడిచేటప్పుడు పుణ్య కర్మలు చెయ్యాలి. అవి ఏం చేస్తాయంటే మనకి పుణ్యభాగం అంతా పూర్తయిపోయిన తర్వాత, అంటే బ్యాంక్ లో బ్యాలెన్స్ అంతా అయిపోయిన తర్వాత, అప్పుడు మనకి ఏదైనా ఒక పని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, లోన్ తీసుకోవాలి. సో అందుకని ఏంటంటే మంచి కాలం నడిచేటప్పుడు మంచి పనులు చేస్తే మనకి చెడు కాలం నడిచేటప్పుడు అప్పుడు అది లోన్ తీసుకోవటానికి మనకు అవకాశం ఇస్తుంది అనమాట. అంటే ఏంటంటే వీళ్ళని ఎవరైనా సరే అప్పు ఇవ్వాలి కదా, మనం నమ్మాలి కదా, మనం ఎలాంటి వాళ్ళమో అర్థం కావాలి అంటే మనం చేస్తున్న మంచి పనులు, మనకున్న మంచి ప్రవర్తన, ఇవే మనకి నమ్మకాన్ని వాళ్ళకి కలిగేలా చేస్తాయి. అవి ఎప్పుడు చేయాలి, మంచి కాలం మన చేతుల్లో ఉన్నప్పుడు చేయాలి. సో అప్పుడు అవి చేసినవి మనకి ఎప్పుడు చెడు కర్మ నడిచిపోయినప్పుడు అక్కడికి వస్తాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే ఈ రోజు బాగున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉందంటే, ఈ రోజు గడిచిందా అంటే గడిచింది అన్నట్టుగానే మనందరి రోజులు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ అనుభవం అవుతుంది అది. సో ఈ టైంలో కూడా మనం, ఎందుకంటే ఒక క్వశ్చన్ వచ్చింది నాకు 2-3 రోజుల క్రితం. పంచభూతాత్మకమైందే ప్రకృతి అంతా అయినప్పుడు, పంచభూతాత్మకమైందే నీ శరీరం అయినప్పుడు, మరి బయట ఉన్న పంచభూతాలకి ఇవాళ ఏ కల్మషము లేనప్పుడు, ప్రకృతిలో సహజంగా ఉన్న చెట్టు, పుట్ట, కాకి, నేల, నీరు, నిప్పు, వీటన్నిటికీ ఏ అనారోగ్యము లేదు, ఏ మాస్కులు లేవు, ఏ శానిటైజర్లు లేవు. మన మనిషి మాత్రమే ఎందుకు ఇలా అయ్యాము అనేది ఒక ప్రశ్న కలిగింది. మరి దానిని ఆ ప్రశ్నకి సమాధానం తెచ్చుకోవటం కోసమే ఆలోచిస్తూ, అంటే విచారణ అనేది ఎప్పుడు కూడా ధ్యానంలో ముఖ్యం. మనకి కేవలం మన పరిస్థితిని, మన పర్సనల్ సిచ్యువేషన్ ఎదుర్కోవటానికి ప్రశ్నలు రావాలి, ప్రశ్నలు వస్తాయి. ఆ వచ్చిన ప్రశ్నలకి సమాధానాలు కావాలి కాబట్టి ధ్యానంలో వాటిని తెచ్చుకుంటాను అనడం కరెక్ట్ కాదు. మనిషికి ఆత్మజ్ఞానం కలగడం కోసం వచ్చే ప్రశ్నలన్నీ కూడా వాటి కోసం సమాధానం తెచ్చుకోగలగడానికి ధ్యానాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ప్రతి మనిషి సమాధి స్థితికి చేరుకుంటాడు. అంటే నీ ధ్యానం యొక్క లక్ష్యం నిన్ను నువ్వు తెలుసుకోవడం అయితే కనుక ఖచ్చితంగా ధ్యానం అనేది చాలా బాగా కుదురుతుంది. అది మీరు కావాలంటే, అంటే ధ్యానం కుదరట్లేదు, లేదంటే మనసు నిలకడగా ఉండట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ప్రయత్నం చేసి చూడండి. మీ ధ్యానానికి, ఈ రోజు మీరు చేసే ధ్యానానికి లక్ష్యం మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే అయితే కనుక ఖచ్చితంగా ఆ పట్టుదలతో మీరు కూర్చున్నప్పుడు చాలా చక్కగా మన లోపలికి మనం చాలా ఈజీగా ప్రయాణం చేయగలుగుతాం, తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి, భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మనిషి అంతిమ లక్ష్యం తను ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము, తన్ని తాను తెలుసుకుంటేనే చాలా ఈజీగా ఈ భూమి మీద మనుగడ సాగించి మన వల్ల మనకు కానీ, మన పక్క వారికి కానీ, మనతోటి ప్రకృతిలో నివసిస్తున్న ప్రతి ఒక్క వాటికి కానీ ఎలాంటి కష్టము నష్టము రాకుండా బిహేవ్ చేసి కొత్త కర్మలకి కారణం కాకుండా తను వెళ్తాడు, ఆ జ్ఞానాన్ని పొందుతూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీకు మనకొచ్చే ప్రశ్నలన్నీ కూడా మనం తెలుసుకోవటానికి మరికొన్ని
శోధించడానికి అయితే కనుక ఖచ్చితంగా ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. ఇది మీరు కావాలంటే ఛాలెంజింగ్‌గా తీసుకోండి. ట్రై చేసి చూడండి. మన ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం మరింతగా మన గురించి తెలుసుకోవటమే. సో, ఈ తెలుసుకునే భాగంలో నేను అంటే ఇక్కడ ఒక ఆత్మ. ఒక ఆత్మ అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక పరమాత్మ నుంచి విడిబడి వచ్చింది. మరి ఆ పరమాత్మ అంటే ఎవరు? ఈ ఈ ప్రకృతి ఏమిటి? ఈ ప్రకృతిలో అంతా నేనే అయ్యి ఎలా ఉన్నాను అని ఎన్నో భాగాలున్నాయి. 1 కాదు, 2 కాదు. ఎన్నో భాగాలున్నాయి. సో, ఈ భాగాలన్నిటిలోనూ కి ప్రతి దాని నుంచి ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క సమాధానం మనకి లభిస్తూనే ఉంటేనే మన ముడులన్నీ, చిక్కుముడులన్నీ వీడుతూ ఉంటాయి. మనమున్న అజ్ఞానం అంటే చిక్కుముడులంటే అజ్ఞానం అంతకంటే ఏం లేదు. సో, అప్పుడు జ్ఞానంతో కలిగిన కర్మలేవి కూడా ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకుంటున్న జ్ఞానం కలుగుతుందో, ఆ తర్వాత మనం చేసే ఏ పని కూడా బంధంలో మనని ఇరికించదు. ఖచ్చితంగా ఇది గ్యారంటీ. సో, అందుకనే లక్ష్యం మనందరి ధ్యాన లక్ష్యము ఒకటే. మనం తెలుసుకోవటం. మనందరి ధ్యాన లక్ష్యం ఒకటే. మరింత బంధరహిత స్థితికి చేరుకోవటం. మనందరి ధ్యాన లక్ష్యం ఒకటే. మరి మనోశూన్యత కోసం ధ్యానంలో శ్వాసను గమనిస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే మనసులో ఆలోచనలు రాకుండా ఉండడానికి శ్వాసను గమనిస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళము. కళ్ళు తెరిచిన తర్వాత మరి ఇంకెన్ని ఆలోచనలు మన చుట్టుముడతాయి కదా. సో, అందుకని ఏంటంటే కళ్ళు తెరిచి ఉన్న ప్రపంచంలో కూడా, కళ్ళు తెరిచి ఉన్న కాలంలో మనం చేస్తున్న పనిలో కూడా ఆ శూన్యంలో ఉంటూ ఆ శూన్యంలోనే మనం ప్రతి పని చేస్తున్నామని భావిస్తూ ఉండగలిగితే కనుక ఖచ్చితంగా మనకి మరింతగా ఏ పరిస్థితులకి చెలించకుండా, ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులైనా సరే మనసు ఆ వైకల్యానికి లోను కాకుండా వీటన్నిటికీ కూడా మనం ఎప్పుడూ అవే అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా అవసరం. ధ్యానం అనేది ఎంత అవసరమో, ధ్యానంతో పాటు స్థిరమైన నిలకడ కలిగిన మనసు కూడా అంతే అవసరం. అలాగే వ్యామోహాలకి అతీతమైనటువంటి, లోను కానటువంటి ఇంద్రియ జ్ఞానం కూడా అంతే అవసరం. అవి పొందాలి అంటే ఖచ్చితంగా ఎందుకంటే డైలీ లైఫ్‌లో ప్రాక్టీస్‌లో ఇదంతా లేకుండా కళ్ళు మూసుకొని మనోరహిత స్థితికి లేదా ఆ శూన్య స్థితికి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు మనకి ఆ స్థితిలో ఉన్నాము అనేది మనకి చాలా ముఖ్యం. మరి ఎప్పుడైతే మనోరహిత స్థితికి చేరుకున్నామో, ఎంతసేపు ఉన్నామో అంతసేపు విశ్వశక్తి యొక్క ఫ్లో మన లోపల చాలా బాగా ఉంటుంది. సో, ఎనర్జీ ఒకటే ఉంటే సరిపోతుందా? ఇప్పుడు చూస్తున్న మనందరికీ అది అర్థమవుతూనే ఉంది. శక్తి అనేది ఎంతవరకు మనల్ని ఇక్కడ నిలబెడుతుంది అనడానికి. కానీ ఈ శక్తి ఏంటంటే ధ్యానం ద్వారా మనం తీసుకుంటున్నటువంటి విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వశక్తి కాబట్టి, ఈ విశ్వశక్తి మనకేం చేస్తుంది అంటే మనకి జ్ఞానాన్ని అందివ్వగలగడానికి, సత్యం కోసం శోధించగలిగే శక్తిని, దానికి తగ్గ తెలిసిన సత్యాన్ని ఆకళింపు చేసుకోగలిగే శక్తిని మనకి ఇస్తుంది. ఎందుకంటే సత్యం అంటే అది ఒక నిప్పు లాంటిది. మరి దానికి దగ్గరగా వెళ్ళినా ప్రమాదమే, దూరంగా వెళ్ళినా ప్రమాదమే. దగ్గరగా వెళితే కాలుస్తుంది, దూరంగా వెళితే అదేంటో మనకి అర్థం కాదు. సో, మరీ దగ్గరగాను కాకుండా, అర్థం కానంత దూరంగాను కాకుండా, సమదూరంలో ఉంటూ దాన్ని మనం చూడగలిగేలాగా, దాని వేడిని అనుభూతి చెందగలిగే దూరంలో ఉంటూ, దానిని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అది మనకు అర్థమవుతూ, మన ఆచరణలో దాన్ని నిలబెట్టుకోగలగడమే ఇప్పుడు మనందరం యొక్క ధ్యానం యొక్క అంతిమ లక్ష్యము. మనందరం ఈ సిచ్యువేషన్‌లో పర్టిక్యులర్‌గా ఇప్పుడున్న టైంలో మన ధ్యానానికి మనందరికీ కావాల్సింది ఏంటంటే సత్యాన్ని
ఏమిటి సత్యము అని శోధించగలగడం, ఆ శోధించగలిగిన సత్యాన్ని ఆచరణలో సాధించగలగడం, ఇదే మనందరి తక్షణ కర్తవ్యం ఇప్పుడు. సో ఆ సత్యం ఏంటి, మరి నేను ఎవరు అని తెలుసుకోవడంలో ఆ సత్యం ఏంటి అంటే, నేను ఆత్మను. ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలుసు. కానీ ఇక అక్కడి నుంచి మరి ఆత్మకి ఉన్నటువంటి జ్ఞానం ఎలాగా బంధరాహిత్య స్థితికి తీసుకువెళ్తుంది, ఎలా మనసుని నిలకడగా ఉంచుతుంది, మరి ఎక్కడెక్కడ మనం బ్యాలెన్స్ కావాలి అనేది మనకి ఇంకా బాగా అర్థం కావాలి అంటే శక్తి కావాలి. సో దానికోసం ఆ శక్తి, ఆ విశ్వశక్తిని తగినంత పొందడం కోసం మన ఇంద్రియాలన్నీ ఆ శక్తితో నిండితే కనుక పూర్తిగా ఈ జ్ఞానాన్ని, అంటే ఏ అతీంద్రియ జ్ఞానం అయితే మనకి లభిస్తుందో ఆ జ్ఞానాన్ని అందుకోవటానికి ఇంద్రియాలు సిద్ధం కావాలి. కాబట్టి అంటే కంటితో చూసే జ్ఞానానికి అతీంద్రియమైనటువంటి శక్తి కంటికి అవసరం లేదు. ఈ ఫిజికల్ కంటితో చూస్తే కనపడే వస్తువుని చూడడానికి దానికి అతీంద్రియ శక్తి అవసరం లేదు. మామూలు శక్తి ఉంటే, కంటికి చూడగలిగే శక్తి ఉంటే చాలు. కానీ ఈ కంటితో కనపడని దాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ కంటికి ఏం కావాలంటే అతీంద్రియ శక్తి కావాలి. ఈ మామూలుగా చూసే శక్తి చాలదు. సో ఆ అతీంద్రియ శక్తి రావటం కోసమే మనం ధ్యానం చేయాలి. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఇదివరకటికి ఎప్పటికీ ధ్యానం యొక్క లోతు పెరుగుతోందని మనకందరికీ అర్థమవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ లోతుకి వెరగకుండా ఏమీ లేదు. ఇప్పుడు మనం కంగారు పడకుండా ఉండాలి అంటే ఆధ్యాత్మికత అనేటువంటి సముద్రంలో లేదా నదిలో మనం ఎదురీదుతూ, అసలు ఆధ్యాత్మికతలోకి రావటమే ఎదురీత. మరి ఆ ఎదురీదుతూ మనం మధ్యలోకి వచ్చేసాం. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి అంతే శక్తిని కాలాన్ని వినియోగించాలి, ముందుకు వెళ్ళడానికి అంతే శక్తిని కాలాన్ని వినియోగించాలి. వెనక్కి వెళ్ళామా మళ్ళీ ఎన్నో జన్మ పరంపర మనకి మళ్ళీ మధ్యలో దాకా వెళ్ళడానికి కారణమవుతుంది. సో మరి ఇంకెందుకు, కష్టమో నిష్ఠూరమో వచ్చాము, మధ్యలో దాకా వచ్చాము, సో ముందుకే వెళ్దాం అని మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మనలాంటి కొద్దిమంది మాత్రం ధ్యానాన్ని ఆసరా చేసుకుని ఆ సత్యాన్ని ఆకలింపు చేసుకోవడానికి మనందరం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం ధ్యానం ద్వారా. లేకపోతే ఎంతో మంది 99.5% మామూలుగా ఏ ధ్యానము అవసరం లేని మనుషులు ఉంటే, ఒక 0.5% మాత్రమే ఏ ధ్యానం చేయనివ్వండి కానీ ఉన్నారు, ధ్యానులు ఉన్నారు. కానీ అందులో కూడా ఆ 0.5%లో ఒక 1 or 2% మాత్రమే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలుగుతూ ప్రతిసార్లు నిలబడగలిగిన మనుషులు ఉన్నారు. సో సార్ మనల్ని అందరినీ కూడా, గురువు ఎప్పుడు తనని మించిన వాడిని శిష్యుని చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే ప్రయత్నం ఇప్పుడు ప్రతిసారి కూడా చేస్తున్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నారు. సో కాబట్టి మనందరం కూడా ఇప్పుడు మన ధ్యానం ద్వారా అనుభవాలు వచ్చాయా, కనపడ్డాయా, వినపడ్డాయా, ఆ రోజులు పోయాయి, ఇప్పుడు అవన్నీ కాదు. ఎంతో మందిని ఎన్నో చూసాం, ధ్యానంలో ఎన్నో అనుభవాలు పొందాం, ఆ అనుభవాలన్నీ చెప్పుకున్నాం ఇప్పటిదాకా. సో కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఉన్న ఈ సిచ్యువేషన్లో, ఈ పరిస్థితుల్లో భూమి మీద మన మనుగడ ఏంటి, మనం ఇంకా ఇంకా ప్రకృతిలో ఉన్న ప్రతి దానితో ఎలా మమేకం కావాలి. ఎందుకు మమేకం కావాలి అంటే, మనం పంచభూతాత్మకమైన ఈ శరీరంతో, పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద ఒక 5 భూతాలలో ఒకటైనటువంటి మట్టితో కూడినటువంటి భూమి మీద మనం నివసిస్తున్నాం. కాబట్టి ప్రతి దానితో అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది, ప్రతి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ధ్యాన మన సాధనలో మన లోపలికి మనం వెళ్ళినప్పుడు మన అణువులోనూ కూడా ఆ పంచభూతాత్మకమైన ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న మానవ జన్మలు ఉత్కృష్టమైన మానవ జన్మలు. కాబట్టి మనందరివి మరి వీటన్నిటిలో కూడా
వాటిని ఆ జ్ఞానాన్ని, ఎందుకంటే ఎక్కడ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంటుంది కదా. అంటే ఫ్రిడ్జ్ ఉంది, దాంట్లో మనం ఏ పదార్థాలు పెట్టాము, పెట్టింది మనమే కాబట్టి ఏం పెట్టామో, ఎందుకు ఉపయోగించుకుంటామో, ఎప్పుడు తీస్తామో అనే జ్ఞానం మనకు ఉంది కదా. అట్లాగే మన అణువులోనూ నిండి ఉన్నటువంటి ఆ పంచభూతాలకు సంబంధించిన శరీరంలో ప్రతి అణువులోనూ వాటికి సంబంధించిన జ్ఞానం నిక్షిప్తమయ్యే ఉంది. సో ఇప్పుడు ఆ జ్ఞానాన్ని వెలికి తీసుకోవటం కోసం మనం ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఆలోచన, మన విచారణ, దీన్నే విచారణ అంటారు. సో మన ధ్యానం యొక్క లక్ష్యం, మన విచారణ, ఇవన్నీ కూడా ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ సృష్టి రహస్యాల్ని, ఆ ఆత్మ యొక్క ఆత్మ అన్నటువంటి దాని యొక్క అవగాహనని ఇవన్నీ తెచ్చుకోవటం కోసం, ఇవన్నీ ఒక్కొక్కటిగా పొందటం కోసం మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు ఇదివరకు ధ్యానం చేయడానికి ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం వరకు ధ్యానం చేసేవారి లక్ష్యం వేరు, అప్పుడు మనం పొందిన జ్ఞానం వేరు. ఇప్పుడు ధ్యానంలోకి కొత్తగా రాని, పాతగా ఉండని, ఇప్పుడు మనందరి లక్ష్యం వేరు, ఇప్పుడు మనం పొందబోయే జ్ఞానం వేరు. ఎందుకంటే ఒక ఎనర్జీ షిఫ్టింగ్ లో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అది తెలుసుకుని తీరాల్సిందే. సో అందుకోసం మనం లోతుకు వెళ్ళిన కొద్దీ ప్రయాణం కష్టంగానే ఉంటుంది, కానీ దానికి బెరవకూడదు, భయపడకూడదు. మనం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేయాల్సిందే. అది ఇప్పుడు చేద్దాం. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది కాబట్టి మనం ఆ క్లాస్లోకి, అంటే అది ఒక ఇంటర్మీడియట్ క్లాస్ అనుకోండి, లేదా ఒక 10th క్లాస్ అనుకోండి, స్కూల్లో ఒక్కొక్క క్లాసు మనం ప్రమోట్ అవుతూ ఈ చివరి స్టేజ్లోకి మనం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా వెనక క్లాస్ రూమ్స్లో వెళ్ళి కూర్చుంటామంటే కుదరదు. ఈ రూమ్లోకి వచ్చేయాల్సిందే, తప్పదు. మనం ఎందుకంటే ప్రమోట్ అయితే ఇక్కడికి వచ్చాం కదా, మరి ఇక్కడే కూర్చోవాలి. కానీ వెనక్కి వెళ్ళి పాత క్లాసెస్ రూమ్స్లో కూర్చుంటామంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. సో అందుకని ఖచ్చితంగా ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, నేను అంటే గత కొన్ని రోజులుగా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నటువంటి ఆ జ్ఞానము అనుకోండి, మరి ఇంకోటి అనుకోండి, ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి అనేదే నా వరకు నేనైతే ఆలోచిస్తూ ఉంటాను. సో ఇప్పుడు నాకు అందుతున్నది ఏంటంటే, మనందరం కూడా ఆ బంధరాహిత్య స్థితిని అనుభూతి చెందాలి, అవగాహనలోకి రావాలి, ఆచరణలోకి రావాలి. సో అది నేర్చుకోవడానికి మనకి పరిస్థితులు ఏర్పడక ముందే నేర్చుకుంటే బెటర్. సో కాబట్టి ఏంటంటే, మనం చేసే ప్రతి పనిలోనూ ఎంత దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం, ఎంత దాంతో కనెక్ట్ అయిపోయి ఉన్నాం, పని అయిపోయినా కూడా ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేకుండా ఉన్నామా లేదా, ఇంకా అక్కడే ఉండిపోతున్నామా, ఇదంతా కూడా మనం ప్రతి క్షణం చెక్ చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు మన ముందు నడుస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని మనందరికీ స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, ధ్యానం చేస్తూ ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్న ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ఎక్కడెక్కడైతే మనం ఇరుక్కోవడానికి, ఎందుకంటే సంసారంలోనే నిర్వాణం కదా. మనందరం ఈ ప్రాంచ భౌతికమైన ఈ ప్రపంచంలో సంసారంలో ఉంటూనే ఉన్న మనమే ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాం. సో వీటన్నిటినీ జ్ఞానంతో ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా బంధం నుంచి ఉర్వారు కమివ బంధన మృత్యో మృత్యుయమామృతాత్ అని మనకి మృత్యుంజయ మంత్రంలో చెప్తారు. సో ఒక దోస పండు చెట్టు నుంచి ఎలా అయితే తనంతట తానుగా ఊడిపోతుందో, అలాంటి జ్ఞానాన్ని మనం ఇప్పుడు అనుభూతిలోకి తెచ్చుకోవాలి, ఆచరణలోకి తెచ్చుకోవాలి. సో నేను అది అర్థమవుతున్న గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్లోని ఎక్కడో చేయలేక్కనది మనం, ఎందుకంటే మనతో ఉన్నటువంటి మన వస్తువులు, మన మనుషులు, మన బంధాలు, మన రిలేషన్స్, మనం చేసిన పని, మన పొగిడేవాళ్ళు, మన తిట్టేవాళ్ళు, వీటన్నిటితో గడుపుతున్న కాలము ఒక 24 hours కాలం. ఈ కాలంలో మనం ఎన్ని పనులు చేస్తున్నాం, ఎన్ని చోట్ల మన మనసు ఇరుక్కుంది, ఎన్ని చోట్ల మన మనసు తొందరగా బయటకు వచ్చింది, ఇరుక్కున్న చోట ఎంతసేపు ఉండిపోయింది, ఎంత తొందరగా బయటకు వచ్చామా, ఎంత లేటుగా బయటకు వచ్చామా,
ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం ఎంత ఇంపార్టెంటో ఈ రోజుని కళ్ళు తెరిచి ఎరుకతో మన జీవితాన్ని ఎదుర్కోవటం కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి. సో ఇది ఎందుకంటే ఇంత గట్టిగా చెప్పుకోవడానికి కారణం ఇది ఇక్కడ ఉన్న మీ అందరికీ చెప్పడం కాదు, ఏదైనా నాకు నేను చెప్పుకోవడానికి, ఈ చెప్పుకుంటుందని నేను వినడానికి, నాకు ఇంకాస్త బాగా అర్థం కావడానికి నిలబడడానికి అన్నమాట. సో ఇప్పుడున్న మనం చేయవలసిన పని, మనం ఏమైనా చేయండి, ఏం చేస్తున్నాం, మంచి పని చేస్తున్నామా చెడ్డ పని చేస్తున్నాం, సరే ఏ పని చేస్తున్నా ఆ ఫలితం ఉంటుంది. ఇవన్నీ 1 by 1 పాయింట్స్ మన లోపల నిలబడిపోవాలంతే. ఆ ఫలితం ఉంటుంది, ఓకే. ఆ ఫలితం ఎప్పుడో వస్తుంది అన్న రోజు పోయి ఇప్పుడే వస్తుంది అన్న రోజుల్లోకి వచ్చాం మనం. సో ఆ ఇప్పుడే వస్తుంది అన్నది భయంతో కాకుండా బాధ్యతతోనూ అవగాహనతోనూ జ్ఞానంతోనూ వస్తే కనుక, ఎందుకంటే భయం ఒకటే మనిషికి బంధానికి కారణం అవుతుంది. ఒక అవగాహన ఎప్పుడు అవగాహనతో కూడిన కర్మ మనకి ఎప్పుడు బంధాన్ని కలిగించదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మనం అవగాహనతో కూడిన ధ్యానాన్ని, అవగాహనతో కూడిన ధ్యాన సాధనని మనం కలిగి ఉండాలి. సో ప్రతి క్షణం, సరే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటామండి, మనందరం ఏం చేద్దాము అని మనం అనుకుంటే కనుక, ప్రతి క్షణం మెలకువతో ఉన్న ప్రతి క్షణం, మెలకువతో అంటే నిద్రపోతున్నప్పుడు, నిద్రలోంచి మెలకువగా ఉన్నప్పుడు అనే కాదు, ధ్యానంలో ఉన్న క్షణము, ధ్యానంలో లేని క్షణము కూడా, ఈ క్షణాన్ని మనం ఎరుకతో, పూర్తి జ్ఞానంతో, ఏ జ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో, నా ఆత్మ మాత్రమే శాశ్వతము అన్న పాయింట్ని మైండ్లో పెట్టుకొని ప్రతి చిన్న పనిని చేయాలి. ప్రతి క్షణం, తెల్లవారు లేచిన మొట్టమొదటి క్షణం నుంచి పడుకునే ఆఖరి క్షణం వరకు, లేదా ధ్యానంలోకి వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్క పని కూడా మనము నేను ఆత్మని అన్న స్థితిలో చేయటానికి మనం ఈరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇక నుంచి ఇప్పటివరకు చేస్తున్నాము, అది వేరే విషయం. కానీ ఇక ముందు ఇంకా 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 దాని ఇంటెన్సిటీ ఇంకా పెరిగింది కాబట్టి, మనం తెలుసుకోవటానికి ఇంకా దగ్గరికి వెళ్ళాం కాబట్టి, ఇప్పుడు మనందరికీ ఒక లక్ష్యం అదొకటే. ఎందుకంటే మనం ఇంకా ఏం నేర్చుకుంటున్నాము, నేను ఎంతో చేశాను, నేను ఎంతో సాధించాను, ఇంకా అయిపోయింది అన్న సంతృప్తి ఉండాలి. కానీ అదేం చేస్తుందంటే మనిషిని తను ఏం నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోనీయకుండా చేస్తుంది. సో నువ్వు చేసింది చాలా అయ్యిందిలే, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అనేటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడు ఏర్పడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు బయట తిరగడం అంటే శరీరంతోనే కాదండి, మన ఇంద్రియాలు బాహిర్ముఖం అయి ఉన్నాయి. ఇప్పుడు వాటిని అంతర్ముఖం చేసుకోవాల్సి, ఇంకా ఇంకా మరింత బాగా, ఎన్నాళ్ళు ధ్యానం చేస్తున్నాం అంటే అంతర్ముఖం అవ్వడమే కదా అది అనుకోవచ్చు. కానీ ఆ అంతర్ముఖం అయినప్పుడు, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మన ధ్యానంలో అక్కడ మనం అనేది లేదు. అది మనం అనుభూతి చెందుతున్నామా లేదా అనేది ఎప్పుడు మనం చెక్ చేసుకోవాలి. మన ధ్యానంలో నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఏ అణువులోను, ఏ క్షణంలోనూ నువ్వు లేవు. అక్కడ నువ్వు అనేది లేదు. ఆ నువ్వు ఎన్నో నువ్వులుగా మారిపోయి ఎన్నిటిలోనూ కలిసిపోయిన అనుభూతి మనకు కలిగే వరకు కూడా మనం ఇప్పుడు ఆ ధ్యానాన్ని ఆ రకంగా సాధన ఇప్పుడు మనం చేయాల్సింది. సో దానికి కూడా మనకి ఏంటంటే, ఎందుకంటే అందరిలోనూ ఉన్నాను. మొన్న ఈ మధ్య పత్రిసారి మన జూమ్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించే ఉంటారు, అందరూ వినే ఉంటారు. నేను అక్కడే ఉన్నాను, నీలోనూ ఉన్నాను, అవతల మాట్లాడే వ్యక్తిలో నేనే ఉన్నాను అని చెప్తున్నప్పుడు, మనం ఇప్పుడు ఈ స్థితికి మనం రావాలి అనేది నాకు ఆయన మాటల ద్వారా అర్థమైంది, కన్ఫర్మ్ అయ్యింది అనమాట.
సో అది ఒక అనుభవంగా ఒక సంవత్సరం కాలేదు, ఒక 7-8 నెలల క్రితం ఒక అనుభవం ద్వారా అప్పుడు మొదలైంది. ఇప్పుడు ఇంకా బాగా లోపలికి ప్రయత్నం వెళ్ళడానికి, అనుభవంలోకి ఇంకా రావడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. సో అక్కడ ఏమొచ్చిన అనుభవం ఏంటంటే, ఒకరోజు ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కనిపిస్తున్న సీన్ ఏంటంటే, ఆకాశంలో ఒక పక్షి ఎగురుతోంది, నీళ్ళల్లో చేపలు ఈదుతున్నాయి, నేల మీద కొన్ని జంతువులు నడుస్తున్నాయి, కొంతమంది మనుషులు కూడా వెళ్తూ ఉన్నారు రోడ్డు మీద. కానీ కుర్చీలో కూర్చొని ధ్యానం చేస్తున్న నేను అనుభూతి చెందుతున్నది ఏంటంటే, ఆ పక్షి ఎగురుతున్నటువంటి ఆ పక్షి ఎలాగా ఫీల్ అవుతుంది అనేది, ఆ పక్షిలోనూ నేనే ఉండి ఫీల్ అవుతున్నాను. నీళ్ళలో ఈదుతున్న చేప ఎలా ఫీల్ అవుతుంది అనేది ఆ చేపలో ఉండి నేనే ఫీల్ అవుతున్నాను. నేల మీద నడిచే జంతువులు, మనుషులు, వీళ్ళందరూ, మొక్కలు ఇవన్నీ నేల మీద ఉండేవి, ఇవి ఎలా ఫీల్ అవుతున్నాయి అనేది దూరం నుంచి చూడట్లేదు. ఒకటే కాలంలో, ఒకటే క్షణంలో ఆకాశంలో ఉన్న వాటి పట్ల, నీళ్ళలో ఉన్న వాటి పట్ల, నేల మీద ఉన్న వాటి పట్ల అన్నిటిలోనూ నేనే ఉన్నాను. అన్నీ ఎట్ ఏ టైంలో అనుభూతి చెందాను. అది ఒక 10 నిమిషాల పాటే జరిగిన అనుభవం అది. సో అది అర్థమైన తర్వాత, ఇదేనేమో అంతలో అన్నిటిలోనూ మనం ఉండడం అంటే, అహం బ్రహ్మాస్మి అంటారు కదా. సో ఇదేనా అది? ఏకత్వం అంటే ఇదేనా? సో దీనిని అనుభూతి, ఇది ఒక క్షణకాలం అంటే ఒక 10 నిమిషాల పాటు కలిగిన అనుభవంకి కాకుండా, అనుభవం ఎందుకు వస్తుంది అంటే, మనకి ఏదైనా ఆ అనుభవం మనకి అలవాటైపోయి ఇంకా బాగా అవగాహనలోకి వచ్చి అణువణువున అది జీర్ణించబడడానికే మొట్టమొదట ఒక అనుభవం వస్తుంది. సో వచ్చిన అనుభవాన్ని చెప్పుకోవడం దగ్గరే ఆగిపోతే ఇంక అక్కడితో, అంటే అనుభవం వేరు, నువ్వు వేరే కదా. కానీ అది పూర్తిగా నువ్వు అయిపోయినప్పుడే దాని తాలూకు జ్ఞానంలో మనం వెళ్ళిపోతాం, ఆ జ్ఞానంలోకి మనం వెళ్ళిపోతాం. సో ఇక అప్పుడు నుంచి అంతటా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ, ఆ అనుభవాన్ని ప్రతి క్షణం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ, అంటే ఇప్పుడే జరిగినంత ఫ్రెష్గా దాన్ని అనుభూతి చెందుతూ, ఆ అనుభవాన్ని మరి అన్నిటిలోనూ మనం ఉండడం అంటే ఏంటి అనేది ప్రతి క్షణం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను అప్పటి నుంచి, ఈ ఈ 6-7 నెలలుగా. కానీ ఆ 10 నిమిషాలలో కలిగిన కంప్లీట్ గా పొందిన ఆ అనుభవం, ఆ క్షణం పొందిన అనుభవాన్ని మాత్రం ఇంకా అయితే ధ్యానంలో కాకుండా విడిగా ఉన్నప్పుడు, అంటే మామూలుగా మన పనులు మనం చేస్తూ మన శారీరక స్పృహ ఉన్నప్పుడు అదే అనుభవంలో, అదే అనుభూతిలో నిలబడి ఉండడం అయితే నాకు ఇంకా రాలేదు. కానీ అది రావాలి అందరికీ. ఏకత్వంలోకి మనందరం వెళ్ళిపోయాం, వెళ్ళిపోయింది అంటే కాదు కదా. మనందరంకి అదే స్థితిలో ఎప్పుడు ఉండడం అనేది రావాలి. సో ఎవరు ఎలా ఉండని అది వాళ్ళకి కరెక్ట్, ఎవరు ఎలా ఉండని అది వాళ్ళకి కరెక్ట్, ఏమని అది కరెక్ట్. ఇంకా నో ఎమోషన్స్ అన్నమాట. అలా ఉన్నప్పుడు అంతటా అన్నీ మనమే అనుభూతి చెందుతున్నాము, ఇదంతా అన్నిటిలోనూ ఉన్నది నేనే అనుకున్నప్పుడు ఏది మాత్రం మనకు అక్కడ ఇంకా ఎమోషన్స్ నుంచి, అంటే ఎప్పుడైతే ఆ భావోద్రేకాల నుంచి బయటకు వస్తామో, ఎప్పుడైతే మనసుని దాని నుంచి విడిపడుతుందో, మరి అప్పుడే కదా మనం బంధరహిత స్థితిలోకి వెళ్ళేది. ఆ బంధాల నుంచి బంధించబడకుండా ఉండాలి. పదే పదే ఏదో చిన్న విషయాలే, ఆ మాటలే గుర్తుకు రాకుండా, ఆ బాధే కలగకుండా, అవే చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకుండా, వాళ్ళు అన్నారనే పదే పదే అనుకోకుండా, వీటన్నిటి నుంచి ఎట్ ఏ టైం ఒకేసారి ఆ క్షణం నుంచి ఎస్, ఓ ఇలా జరిగింది అంతే కదా అనుకుని నవ్వుకుని బయటికి రావాలి అంటే మనకి ఇది ప్రాక్టీస్ కావాలి. అంటే ఈ అంతటిలోనూ ఉన్న ఆ ఏకత్వ స్థితి మనకి అనుభవం ఫస్ట్ ధ్యానంలో రావాలి. 2, అది ధ్యానంలో వచ్చిన అనుభవం ఎందుకు వస్తుంది అంటే చెప్పా కదా మీకు. ధ్యానంలో ఒక అనుభవం వచ్చింది అంటే అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. అక్కడే నేను ఇంతకు ముందు వరకు 2005 నుంచి గత 2 సంవత్సరాల వరకు వచ్చిన ఎన్నో అనుభవాలు ద్వారా కలిగిన జ్ఞానం అంతా ఆ అనుభవాలు చెప్పుకుంటూ రావడానికే, చాలా చోట్ల ఏదో పుస్తకాల్లో రాయడానికే ఉపయోగపడింది అనుకున్నాను. కానీ ఇప్పుడేంటంటే, ఇప్పుడు చెప్పడానికి
రాయడానికి కంటే కూడా ఇప్పుడు మనం అందులో నిలబడడానికి ఆ అనుభవం ఇవ్వబడుతుంది. ఒక అనుభవం ధ్యానంలో వచ్చింది అంటే నెక్స్ట్ డే నుంచి ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకుంటూ అందులో నిలబడడానికే మనం ప్రాక్టీస్ చేయాలి అనేది ఇప్పుడు నాకు అర్థమవుతున్న విషయం. సో ఇప్పుడు మనం అందరం కూడా ఆ అన్నిటిలోనూ ఆ ఏకత్వంతో కలిగి ఉండడాన్ని, ఆ ఏకత్వ స్థితికి మనం చేరడాన్ని మనం అందరం ప్రాక్టీస్ చేయడానికి ఇంకా ఇంకా ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలంటే మొట్టమొదట ఆ అనుభవం మన లోపల వెతుక్కుంటూ మన ధ్యానం ద్వారా మన లోపల వెతుక్కుంటూ అనుభవాన్ని ధ్యానంలో తెచ్చుకోండి. ఆచరణలోకి ఈజీగా వచ్చేస్తుంది. ధ్యానంలోకి అనుభవం వచ్చిందంటే ఆచరణలోకి అది ఈజీగా వస్తుంది. లేకపోతే కష్టంగా మనం దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అంతే. సో ఇక్కడి నుంచి మనకు ధ్యానానుభవం ఎందుకు అంటే ధ్యానంలో వచ్చిన అనుభవాన్ని ఈజీగా ధ్యానంలో లేనప్పుడు ప్రాక్టీస్లో పెట్టగలం కాబట్టి అందుకోసం ధ్యానంలో మనకి ఎక్స్పీరియన్స్ రావాలి. ఇది ఇప్పుడున్న అంటే ఆధ్యాత్మికతకి ఫండమెంటల్ రూల్స్ కొన్ని ఉంటాయి. కానీ అవి అప్పుడున్న ఫండమెంటల్స్ ఇప్పుడు మారాయి. ఇప్పుడు ఒకటిగా లేదు అనేది నాకు అర్థమవుతుంది. నాకు అర్థమైన దాన్నే ఈ రోజు నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి పంచుకోవడానికి, అంటే నాకు తెలిసి ఈ న్యూ ఇయర్ లో స్టార్ట్ అయిన తర్వాత బహుశా ఇదే ఫస్ట్ జూమ్ క్లాస్ అనుకుంటా, నాకు గుర్తులేదు. ఎందుకంటే బయటకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతా మనం బయట ప్రోగ్రామ్స్ కి వెళ్ళడం జరిగింది. ఎన్నో ప్రోగ్రామ్స్ జరగడం జరిగింది. మొన్న పేరవారణ ఉగాది సంబరాలు కానీ, ప్రకృతి వ్యాలీలో మహాకరుణ ధ్యానయజ్ఞ కానీ, ఇవన్నీ బయటకు వెళ్ళిపోయిన దగ్గర నుంచి క్లాసెస్ కొంచెం జూమ్ క్లాసెస్ ని తగ్గించుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు నాకు తెలిసిన ఈ 4-3 నెలల్లో ఇదే ఫస్ట్ క్లాస్ నేను అటెండ్ అయింది అనుకుంటున్నాను. సో ఈ కొత్త జ్ఞానం ఇప్పుడే చెప్పబడుతున్నది. ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ క్లాస్ గా. సో ఇప్పుడు మనందరికీ ఉన్నటువంటి లక్ష్యం, ధ్యాన సాధన యొక్క లక్ష్యం ఏంటంటే ఏదైతే మనం బయట చేయాలో, అంటే ఒక ఏకత్వ స్థితిని మనం అనుభూతి చెందాలి, అన్నిటిలో మనమే ఉన్నామన్న అనుభవం కావాలి. సో ఇవన్నీ బయట ప్రాక్టీస్ లోకి రావాలి అంటే ముందు ధ్యానంలో అనుభవం రావాలి. ముందు ధ్యానంలో అనుభవం రావాలంటే ఏం చేయాలి? మనం మన కోసం నేనేంటి, అంతటా ఉన్న నేను, ఇందులో ఉన్న అణువులో ఉన్న నేను ఎవరు, రెండు ఒకటే కదా. ఒకటైనప్పుడు ఈ అణువులన్నీ విచ్ఛిన్నం చెంది అంతటా ఉన్న అణువుల్లో కలిసినప్పుడు అక్కడ ఇక్కడ ఒకటే అనుభవం రావాలి కదా. సో అవుటర్ ఎక్స్పీరియన్సెస్ బయట నుంచి వినపడడం, బయట నుంచి కనపడడం, ఇవన్నీ బయట జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఇంతవరకు. కానీ ఇప్పుడు అవే కనపడినవి, అవే వినపడినవి పక్కన పెడితే అవే మన అణువులోనూ కనపడడం మొదలు పెట్టాలి. సో ఇది ఖచ్చితంగా ఇక ముందు మనకు ధ్యానంలో రావాల్సిన అనుభవాలు. ఎందుకంటే ధ్యానంలో రావాల్సిన అనుభవాలే ఇక ముందు ఆచరణలోకి, అవగాహనలోకి, జ్ఞానంగా మారడానికి, ఉపయోగపడడానికి సంబంధించిన వే. కాబట్టి ముందు ధ్యానంలో అనుభవం తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతవరకు సాధన చేయాలి. సో ఒక ఏదో ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఎక్కడ నేను సరే పంచభూతాలు ఉన్నాయి, వాటిల్లోనే అవి నా శరీరంలో ఉన్నాయి, దానిని నా శరీరంలో నేను అనుభూతి చెందాలి. ఒక్కొక్క భూతము మరి మనకు అందరికీ తెలుసు. మూలాధారం మట్టి తత్వం, స్వాధిష్టానం జలతత్వం, మణిపూరకం అగ్నితత్వం, అనాహతం ఆకాశం, ఇవన్నీ మనకు తెలుసున్నప్పుడు మరి ఆ చక్రాస్ మనకు సంబంధించినవి కదా. మరి ఆ తత్వాన్ని మన లోపల మనం అవి చూడాలి కదా. ఆ మట్టిని నా శరీరంలో అణువులో చూడాలి, ఆ నీటిని మన లోపల చూడాలి, అణువులో చూడాలి, ఆ అగ్నిని మన లోపల ప్రతి అణువులోనూ మనం అనుభూతి చెందాలి. అంటే ఇవన్నీ మనం గమనించుకున్నప్పుడు మన లోపల మన అణువులో ఆ ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పంచభూతాలు బ్యాలెన్స్డ్ గానే పనిచేయడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు అది బహుశా ఎటువంటి అనారోగ్యానికి దారితీయదు. అన్ని ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏ అనారోగ్యం, ఎందుకంటే ఇవాళ బయట ఉన్న ప్రకృతిలో మనిషికి తప్పించి మిగతా ఎవరికి ఏ అనారోగ్యం లేదే, అన్ని సరిగ్గా ఉన్నాయి కదా, ఒక మనిషికే కదా. అంటే నువ్వే
అదే నువ్వై ఉన్నవాడివి నువ్వే గుర్తించట్లేదు, మిగతావన్నీ గుర్తించాయి. అర్థం అది. సో దాన్ని గుర్తించే వైపుగా మనం ప్రయత్నం చేద్దాం. దాన్ని అనుభూతి చెందే వైపుగా మన ధ్యాన యొక్క లోతుని పెంచుకుందాం. ఆ జ్ఞానాన్ని పొందే వైపుగా మనం ఆ అనుభవాన్ని ఆచరణలోకి తెచ్చుకున్న ఈ అనుభవాన్ని, ఆచరణ జ్ఞానాన్నితో పాటు ఈ రెండు కలిపి మనం ఏ బంధాల్లోనూ ఇరుక్కోకుండా, దేనితోనూ బంధించబడిన సూత్రం అని మనకు ఒకటి ఉంది, ఎక్కడో చదివాం. సో దేనితోనూ బంధించబడకుండా అన్నిటితోనూ ఉండడాన్ని మనకి నేర్పించబోతుంది ఇక ముందు మనం చేయబోతున్న ధ్యానం, మనం నిలబడుతున్న ఆధ్యాత్మికత. అది నేర్పడానికే ఈ రోజు మన గురువు కూడా మన కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకోసమే ఆ దిశగానే మనం ముందుకు వెళ్దాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నా, ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోబోయేది ఏంటంటే నాన్ అటాచ్మెంట్. దేనితోనూ ఏ ఒక్క క్షణము బంధించబడకుండా ఉన్నామా లేదా మన ఇంట్లో మనం ఉంటూనే అన్నది ప్రాక్టీస్ చేయడానికి ఇక నుంచి మన ప్రతి క్షణం వినియోగించుకుందాం. సో దీనికి సంబంధించి ఇక్కడ వింటున్న వాళ్ళందరికీ కానీ ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి, అడగండి. హలో. హలో. మాస్టర్స్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మేడం అడగండి. ఇప్పుడు వరకు విన్న దాని నుంచి లేదంటే మీకేదైనా ఉన్నా కూడా మీరు మనం ఇప్పుడు రైస్ చేస్తే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. క్లాస్ బాగుంది మేడం. ప్రతి క్షణం ఎరకతో ఉండాలి అనడం బాగా నచ్చింది. వారు మన గురించి మనం తెలుసుకోవడం కోసమే ధ్యానం చేయాలనే కాన్సెప్ట్ బాగా నచ్చింది. ప్లస్ నాన్ అటాచ్మెంట్ గురించి కొంచెం ఇంకా కొద్దిగా క్లారిటీగా చెప్పండి మేడం. కొంచెం అంటే ఇంకా క్లారిటీగా అంటే ఎవరు ఈ ఆన్సర్ తర్వాత కుసుమ గారి క్వశ్చన్ తీసుకుందాం. సో ఎందుకంటే గత కొద్ది రోజులుగా నేను గమనిస్తున్నాను, సో ఎంతో ధ్యానం చేస్తూ కూడా ఎన్నిటితో అటాచ్ అయిపోన్నాం మనం తెలుసుకుండా. అంటే మన జ్ఞానం అంతా ఏమైపోయింది, ఒక వస్తువుతో కానీ, ఒక వ్యక్తితో కానీ, ఒక సంఘటనతో కానీ, గతకాలపు జ్ఞాపకాలతో కానీ, అంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి మనకి ఈ క్షణం. ఆ వ్యక్తులు ఉంటే వాళ్ళ తాలూకు సంఘటనలు గుర్తొస్తున్నాయి. లేకపోతే మనకి వ్యక్తులతో బంధించబడి ఉంటున్నాం. ఐ మీన్ అంటే ఏంటి, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళపై మనకు ఉన్నటువంటి మోహం. సో ఈ నాన్ అటాచ్మెంట్ అనేది ఒకటి గతం నుంచి విడబడాలి, 2 భవిష్యత్తు నుంచి విడబడాలి, 3 ప్రెజెంట్ తోనూ కూడా బంధించబడి ఉండకూడదు, 4 వ్యక్తులు సంఘటనలు మనం చేసిన పని వాటి నుంచి ఆశించే ఫలితం, వేటితోనూ మనం అటాచ్ అయి ఉండకూడదు. థ్యాంక్ యూ మేడం, క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారు నాన్ అటాచ్మెంట్ గురించి. అంటే అది మనకి మనం చెక్ చేసుకుంటూ రోజు గడిపినప్పుడు మాత్రమే అర్థమవుతుందండి ఆ విషయం. అంటే చెప్పడానికి ఒకటే పాయింట్ అనిపించవచ్చు కానీ దాన్ని ప్రాక్టీస్ లోకి పెడితే మాత్రమే పూర్తిగా మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట. మేడం ప్రెసెంట్ ని కూడా మనం ఎలా చేయాలి మేడం? అంటే ప్రెసెంట్ లో కూడా అంటే ఇప్పుడు ఈ క్షణం నీ కళ్ళ ముందు ఏది ఉంటే అదే వాస్తవం అంతే. ఓకే.
అయితే ఇప్పుడు దాకా మనకేమనిపించిందంటే నేను ఒక వాస్తవాన్ని ఈ రోజు సృష్టించుకోవాలనుకుంటున్నాను అంటే దాని గురించి ముందుగానే మనం అటాచ్ అయ్యాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ క్షణం ఇప్పుడు ఏది ఉంటే అదే కరెక్ట్. దానికి ముందుగానే ఇంకా ప్రిపరేషన్స్ లేవు. ఓకే సో ఆ చేంజ్ నాకైతే నేను గమనిస్తున్నాను. నిజం మేడం. ఇప్పుడు మీరు చెప్పిన క్లాస్ ఇప్పుడు మనం జీవిస్తున్న దానికి చాలా ఉపయోగపడుతుంది మేడం. నాన్ అటాచ్మెంట్ ఇప్పుడు చాలా ముఖ్యం మనకి. ఇప్పుడు నాన్ అటాచ్మెంట్ అనేది. అవునండి, కుస్మా మేడం. చెప్పండి కుసుమ గారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చాలా బాగుంది మేడం క్లాస్ ఇవాళ. కొత్తగా విన్నాను మేడం. అంటే ఒకప్పుడు యూట్యూబ్ లో లాస్ట్ ఇయర్ మీరు యూట్యూబ్ లో లైన్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు బాగా అటెండ్ అయ్యేదాన్ని. అప్పుడు మాట్లాడడానికి ఉండేది కాదు కదా. అందుకని ఇవాళ చాలా బాగుంది మేడం. క్లాస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. మీ క్వశ్చన్ ఏమైనా ఉందా? ఓకే మేడం. కుస్మా మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. కుస్మా మేడం. మాట్లాడండి మేడం. అన్మ్యూట్ లో ఉందా? అన్మ్యూట్ చేయండి. ఆ మైక్ మీద నొక్కితే అన్మ్యూట్ అవుతుంది మేడం. హేమలత మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. మీరు చెప్పిన క్లాస్ చాలా బాగుంది మేడం. చాలా చాలా బాగుంది. లాస్ట్ లో మెడిటేషన్ అయిపోయినాక జాయిన్ అయినా మేడం. అంతకుముందు వేరే క్లాస్ ఉంటది గౌతమి గ్రూప్ అని మాధవ్ మేడం, దాంట్లో ఉన్నాము. అది 2 నుంచి 4 వరకు ఉంటుంది. అది అయిపోగానే దీంట్లో జాయిన్ అయ్యా. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. ఓకే మేడం. ఇంకెవరన్నా మాస్టర్స్? ఇంకెవరన్నా? నెక్స్ట్ లేకపోతే క్వశ్చన్ తర్వాత ఇంకేదైనా మనం మాట్లాడుకోవాలంటే విషయం కూడా ఎవరైనా రైస్ చేయండి తర్వాత. మేడం మాట్లాడండి మేడం. విజయ్ రాజ్యలక్ష్మి మేడం. రాజ్యలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి.
అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఆ మైక్ మీద నొక్కితే అన్మ్యూట్ అవుతుంది. మళ్ళీ వచ్చేసింది మేడం. రెడ్ మార్క్ లేకుండా నొక్కండి, ఒక్కసారి నొక్కండి. ఓకే మేడం, ఓకే మేడం. ఓకే ఓకే చెప్పండి మేడం. నమస్తే మేడం. అన్అటాచ్మెంట్ అంటే ఏ పనిలో కూడా అటాచ్మెంట్ ఉండొద్దండి? నాకేం అర్థం కాలేదు అది. ఏ పనిలోనూ అన్అటాచ్మెంట్ అంటే అంటే మనం ఏది ఆలోచన విధానంలోనా లేకపోతే మనం చేసే పనిలోనా ఏంటి అనేది చెప్పండి సార్. ఎప్పుడు కూడా ఒక పనికి చేయడానికి శక్తి కారణం అవుతుంది కదా. ఉంటేనే మనం ఏ పనైనా చేస్తాం. సో ఆ శక్తి ద్వారా ఒక పని చేయాలంటే అది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా విడిపడితే తప్పించి మనం ఏ పని చేయలేము. ఒకటి మన ఇచ్ఛలోకి అంటే మన కోరికలోకి, మన ఆలోచనలోకి ఆ పనికి సంబంధించిన శక్తి ప్రవేశించినప్పుడు మనకి ఆ కోరిక కలుగుతుంది, ఆ పని చేయాలన్న ఆలోచన వస్తుంది. నెక్స్ట్ క్రియాశక్తిగా అది మారుతుంది. అంటే ఇలా చేయాలి అన్న ఆలోచన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే కనుక మనం ఆ పనిలోకి వస్తుంది, అది పనిగా మారుతుంది. అక్కడ ఆ రెండు ఓకే. కానీ తర్వాత అంటే జ్ఞానం అంటే ఆలోచన అయిపోయింది, ఆలోచన పనికి కారణమైంది, పని జ్ఞానానికి కారణమవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఎన్నాళ్ళు అంతే. మరి ఏ జ్ఞానం, ఒక జ్ఞానం కలిగిన తర్వాత ఆ పని తాలూకు ఎట్లాంటి బంధము మనకి ఉండదు ఇంకా కదా. అంటే జ్ఞానం అనేది మాత్రమే ఇంకా అక్కడ మిగులుతుంది, మిగతాదంతా పోతుంది, సంబంధం లేదు. కానీ ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే మనకు తెలియకుండానే ఒక ఆలోచన దగ్గర నుంచి మన ఎనర్జీని గుర్తుపెట్టుకుంటూ ధ్యానం చేస్తున్నాం, శక్తి లోపలికి తీసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆలోచనలోను, మన కోరికలోను, ఆ పనికి సంబంధించిన క్రియలోను, ఆ తర్వాత దానికి సంబంధించిన జ్ఞానంలోను 3 చోట్ల మన ఎనర్జీని పెట్టాం. అర్థమవుతుంది కదా. 3 చోట్ల పెట్టిన తర్వాత మనకి వన్స్ ఒకసారి జ్ఞానం కలిగిన తర్వాత ఇక్కడే ఈ క్రియాశక్తిలో కానీ ఇచ్ఛాశక్తిలో కానీ ఇంకా మన ఎనర్జీ ఉండకూడదు, అక్కడ డిటాచ్ అయిపోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనకు తెలియదు, మూడిటితోనూ అటాచ్ అయ్యే ఉన్నాం ఇప్పటిదాకా. అంటే ఇంకా ఆలోచనలోనే అది ఉంది, ఇంకా మన పనిలోనూ అది ఉంది, ఇంకా జ్ఞానంలోనూ అది ఉంది. సో మూడిటితోనూ అటాచ్ అయ్యే ఉన్నాం కాబట్టి ఇంకా ఎనర్జీ ప్రతి 3 చోట్ల పనిచేస్తూనే ఉంటుంది మనకు తెలియకుండానే కదా. ఇప్పుడు మనకి ఆలోచన పనికి కారణమైంది, పని జ్ఞానానికి కారణమైంది. జ్ఞానం వచ్చిందా ఇంక ఇక్కడ ఆలోచన, పని, జ్ఞానం మొత్తానికి అవసరం లేదు, తీసేదాన్ని ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే ఆలోచన, పని, జ్ఞానము. సో ఇప్పుడు దాకేమనుకున్నాం, జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుని శక్తిని తీసుకోవాలి ధ్యానం ద్వారా. తీసుకున్న శక్తి ద్వారా మనం ఈ ఆలోచన, సరైన పని, సరైన మాట, వీటన్నిటికీ వాడడం మొదలు పెడతాము. ఇవన్నీ కలిపిన ఒక జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ జ్ఞానాన్ని మనం పంచుకోవడానికో పెంచుకోవడానికో ఉపయోగించుకోవాలనుకున్నాం. కానీ దాని 4వ స్టెప్ ఏంటంటే అసలు మొత్తాన్ని తీసేయాలి. ఇప్పుడు ఇంకా దేనితోనూ అవసరం లేదు, ఓన్లీ శూన్యం మాత్రమే. ఒక శూన్యంలోకి వెళ్ళిన వస్తువు, ఇప్పుడు సైన్స్ పరంగా మనం చూస్తున్నాం కదా, గురుత్వాకర్షణ శక్తికి లోబడినటువంటి లోపల మాత్రమే, అంటే ఆ శక్తికి లోబడినవి మాత్రమే కిందకు వస్తున్నాయి. ఏ శక్తికి లోబడకుండా అవతలకి వెళ్ళినవి మాత్రం యూనివర్స్ లోకి వెళ్ళిపోతున్నాయి, కిందకి తిరిగి రావట్లేదు. సైంటిఫిక్ గా చూసుకుంటే అంతే కదా. మరి ఇప్పుడు మనం మాత్రం ఎందుకు ఇంకా పాటికి కిందకే వస్తున్నాం? ఎందుకు మనం మాత్రం ఒకటి మృత్యువు అపమృత్యువు దగ్గరే ఉన్నాం, అమృతత్వం దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదు మనం? ఒకటి మృత్యు ఉందా, లేదా 2 లేదా అనే దాన్ని తీసే. అసలు అమృతత్వం అన్నప్పుడు అక్కడ మృత్యువు లేదు, జననము లేదు, ఏదీ లేదు కదా, ఉన్నది అమృతమే కదా. అమృతం అంటే మృతం లేనిదనే కదా అర్థము. నీకు అక్కడ నీకు చావు ఉందా, పుట్టుకుందా, ఇది ఉందా, అది ఉందా అన్నప్పుడు ఆలోచన పనిచేస్తుంది, మన క్రియ పనిచేస్తూనే ఉంటుంది,
అక్కడి నుంచి ఈ రెండు ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో ఒక మనం చేసిన ఆలోచనను బట్టి, మనం చేసే పనిని బట్టి మనకు రావాల్సిన జ్ఞానం వస్తూనే ఉంటుంది. అంటే కంప్లీట్ కావట్లేదు, కంప్లీట్ కావట్లేదు, కంటిన్యూస్ గా జరుగుతుంది. స్టాప్ లేనప్పుడు మనం ఎలా డిటెక్ట్ అవుతాం అసలు? అవును. సో ఎక్కడైనా సరే మనం డిటాచ్ అవుతున్నాము అంటే అర్థం ఏంటంటే ఇంకా అక్కడ దానికి సంబంధించిన ఆలోచన, పని, జ్ఞానం కూడా ఇంకా మనకి సంబంధం లేదు, అక్కడితోటే స్టాప్ అయిపోవాలి. అక్కడితో అది కూడా అయిపోయింది. ఈ పని ఈ జ్ఞానాన్ని ఇచ్చింది అని చెప్పుకుంటూ ఉన్నంత వరకు దానితో అటాచ్ అయ్యే ఉంటున్నాం మనం తెలియకుండా కదా. ఇప్పుడు ఆలోచన పని ఒక కూర చేసుకోవాలని ఆలోచన వచ్చింది, ఓకే క్రియారూపం చేసేసాము, చేసేసిన తర్వాత దాన్ని తినేసాం. సో తిన్నప్పుడు అది బాగుంది లేదు అన్న జ్ఞానాన్ని కూడా ఇచ్చేసింది. సో సింపుల్ గా చూసుకుంటే మనం సో అయిపోయింది. కానీ దాని తాలూకు ఇచ్చ అయిపోయింది, క్రియ అయిపోయింది, జ్ఞానం అయిపోయింది. కానీ మనం ఎక్కడ ఉన్నాము? ఇంకా ఆ కూర ఎన్ని రకాలుగా వండుకున్నాము, ఎలా తిన్నాము, ఎలా ఉంది దగ్గరే ఉన్నాము. అదే అటాచ్మెంట్. అంతే, అయిపోయింది అయిపోయింది, ఇంకెక్కడితో వదిలేదు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి విషయంలో అంతేనండి, ప్రతి ఒక్క విషయంలో. అంటే మనం ఏమనుకున్నామంటే ఆధ్యాత్మికత అంటే ధ్యానం చేసేటప్పుడు, పుస్తకం చదివేటప్పుడు, ఎవరితో అయినా ఇలా సత్సంగంలో ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికత, జీవితంలో కాదనుకున్నాం. అవును. అంటే ప్రతి దాని దగ్గర వంకాయ కూర దగ్గర కూడా అయిపోయింది తినదాని గురించి ఇంకా మాట్లాడద్దు. అది ఇప్పుడు కఠినంగా ఉంది మనకి. అవును, కరెక్ట్. మనం ఆచరించాలి, తప్పదు. అప్పుడే మనం ఆ బంధరహిత స్థితికి చేరుకుంటాము. బంధరహిత స్థితే మోక్షము. అంటే మోక్షం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అవుతుంది. మోక్షానికి ఒక్కోసారి ఒక్కొక్కటి కారణం అవుతుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో బంధరహిత స్థితే మోక్షానికి కారణం. ఇదే కారణం. జన్మరాహిత్యం పోయి బంధరాహిత్యం రెండు యాడ్ అయింది. అంటే బంధరాహిత్యము సక్సెస్ అయితేనే మనం జన్మరాహిత్యంలోకి వెళ్ళిపోతామేమో. అంతే కదా, అంతే. మంచి టాపిక్, మంచి పని చెప్పారు. ఇదివరకు సాక్షిగా ఉండాలి, ఏ పని చేస్తున్నా సాక్షిగా ఉండాలి అనుకొని చేస్తున్నాము. కానీ ఇది ఇంకా బాగుంది ఈ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం, మీ గురించి చెప్పాలి. ఎలా సాధన చేశారు మీరు? ఇంత గొప్ప స్థితికి ఎలా మీరు వచ్చారు అనేది కొంచెం మాకు కావాలి. ఓకే మేడం, సాధన అంటే చెప్తున్నా కదా, నాకు మామూలుగా ఎందుకో చిన్నప్పటి నుంచి తెలీదు స్పిరిచువాలిటీ అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్. దానికి కారణం నిజంగానే నాకు ఎక్కువ బంధాలు లేవు, నేను ఓన్లీ డాటర్ని. మా ఇంట్లో ఉన్నది ముగ్గురే మనుషులు, మా ముగ్గురం కూడా ఎక్కువ ఎవరో మాట్లాడుకోం చిన్నప్పుడు అంతా. సో సహజంగానే నేను ఎక్కువ టైం కామ్ గా ఉండడంతో అనుభూతి చెందుతూ పెరిగాను అంతే. ఆ తర్వాత ఏంటంటే ఇంకా అక్కడి నుంచి లైఫ్ అనేది మనకి ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే ఏదో ఇది అంటే కొత్తల్లో జీవితం ఎన్నో అనుభవాలను ఇస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికత తర్వాత వస్తుంది అనుకోండి, ఫస్ట్ నుంచి అందరికీ ఉండదు కదా. కానీ ఆ జీవితం ఇచ్చే పాఠాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వన్స్ ఒకసారి ఆధ్యాత్మికత అనేది సడన్ గా మన లైఫ్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా జీవితం నీకు ఇచ్చిన పాఠాలను నువ్వు సరిగ్గా చదివావు, ఇంక ఇప్పుడు ఆధ్యాత్మిక పాఠాలను చదవడానికి నీకు ఎలిజిబిలిటీ వచ్చింది. సో కాబట్టి జీవితాన్ని సరిగ్గా చదవడం, ఎదుర్కోవడం నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఆధ్యాత్మికత లో పాఠాలు చదవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏంటంటే లైఫ్ నుంచి జీవితం ఇస్తున్న పాఠాల నుంచి ఎస్కేప్ అయితే ఏ ఆధ్యాత్మికత మనిషికి వంటబట్టదండి. జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, అవన్నీ ఎదుర్కొంటూ వచ్చినప్పుడు, ఎంజాయ్ చేస్తున్నప్పుడు
ప్రతి దాని నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆధ్యాత్మికత చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది. అలాగే నాకు 18 ఏళ్ళకి అలవాటుగా వచ్చింది. దానికి కారణం పుట్టుక నుంచి కూడా, అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి భగవంతుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, మనం ఎప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అన్న ప్రశ్నలతో కారణమైంది. ఆ కారణం ఏంటంటే ఎన్నో పూజలు నేర్చుకోవడానికి, ఎన్నో మంత్ర ఉపాసనలు చేయడానికి కారణమైంది. ఎందుకంటే భగవంతుడు అప్పుడు తెలిసిన జ్ఞానంతో పూజల్లోనూ ఉపాసనలోనూ ఆ తర్వాత మంత్రాల్లోనూ ఆ మంత్రోపాసనల ద్వారానే సాధించుకోవచ్చు అనేది అప్పటికున్న జ్ఞానం. దానికోసం రకరకాల పూజలు తెలుసుకున్నాను. ఆ తర్వాత బీజాక్షరాలతో కూడిన మూల మంత్రాలను ఉపదేశాలు తీసుకుని వాటిని సాధన చేశాను. సో ఈ అనుభవాలన్నీ పొందుతూ ఉన్నప్పుడు సైమల్టేనియస్ గా ఏంటంటే ఏదో ఒక ధ్యానం నాకు లైఫ్ లో దాదాపు 16 ఏళ్ల నుంచి ఎంటర్ అవుతూనే ఉంది. ఏంటంటే అప్పుడు మాస్టర్ ఈకే గారిది, సివివి గారు ప్రేయర్ ఉండేది. అక్కడితో మొదలు ధ్యానం అనేది. సో ఇంకా అక్కడి నుంచి రకరకాల ధ్యానాలు చేస్తూ వచ్చాను. మా పిల్లలకు చిన్న వయసులో నాకు పెళ్ళవడం, పిల్లలు పుట్టడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకు వచ్చిన అనారోగ్యాలు, దాన్ని ఎదుర్కోవటం కోసం మందులు, హాస్పిటల్స్ లేని పల్లెటూళ్ళలో మేము ఉద్యోగరీత్యా ఉండాల్సి రావడం. అప్పుడు నేను ప్రాణిక్ హీలింగ్ ని, రేకి హీలింగ్ ని ఇవన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ రావడం. అవి బేసిక్ ఆధ్యాత్మికతని నాకు అసలు అంటూ పరిచయం చేయడం. ఎందుకంటే ప్రాణిక్ హీలింగ్, రేకి హీలింగ్ నేర్చుకున్నప్పుడు మాత్రమే అసలు చక్రా సిస్టమ్స్, నాడీ మండలము, గత జన్మల కర్మలు, ఆ కర్మల తాలూకు బ్లాక్స్, అవి ఏర్పడిచే రోగాలు, ఈ మొత్తం జ్ఞానం అంతా నాకు అక్కడే వచ్చిందండి. అక్కడే తెలుసుకున్నాను. సో ఇంకా ఆ తర్వాత ఒక్కొక్క ఏ ధ్యానం పరిచయం అయితే ఆ ధ్యానాన్ని కొంతకాలం ప్రాక్టీస్ చేస్తూ రాగా ఆ టైంలోనే పాంప్లెట్ ద్వారా ఈ ఆనాపానసతి ధ్యానం పరిచయం అవడం. అక్కడి నుంచి ఆ పరిచయమైన ప్రతి ధ్యానాన్ని సరదాగా చేస్తూ రావడంతో ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఈ ధ్యానం చేయడం స్టార్ట్ చేసినప్పుడు డే 1 నుంచి రకరకాల ఎక్స్పీరియన్సెస్ రావడం వల్ల ఏంటుంది దీంట్లో, ఇంతకు ముందు చేసిన అన్ని ధ్యానాల్లోనూ లేని అనుభవాలు ఇందులో వస్తున్నాయి ఏంటి అనేటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఎందుకంటే ఒకటి కారణం, చిన్న వయసులోనే ఇది ఎక్కువ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే మేము వచ్చిన కాలంలో మాస్టర్లు లేరు, పుస్తకాలు లేవు, క్లాసులు లేవు, ఏమీ లేవు. ఏ అనుభవం కావాలన్నా, ఏ అనుమానం తీరాలన్నా కూర్చుని గంటలు ధ్యానం చేయటం. ఎందుకంటే ఎవరు లేరు, జనం ఎవరు తెలియదు, మాస్టర్స్ తెలీదు, పుస్తకాలు లేవు, ఏమీ లేవు అసలు. ఈవెన్ పత్రిసార్ మాట విధానాలన్నా కూడా ప్రత్యక్షంగా ఆయన వచ్చినప్పుడే. ఆయన ఎప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు కలిసేవాళ్ళు, వచ్చి రావడం జరిగేది. ఇప్పుడంతగా ఎక్కడంటే అక్కడ కనపడటము, ఇంత ఎక్కడేం జరుగుతున్నా, ఆయన ఎక్కడ మాట్లాడుతున్నా ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం లైవ్ లో ఆయన ప్రతి మాటని వినగలుగుతున్నాం. అప్పుడు అలా కాదు. ఆయన వచ్చినప్పుడు కలిసాము, ఆయన సమక్షంలో ఆయన ఏమైనా చెప్పారు, మాట్లాడుతూ ఉంటే ఆ మాటని మళ్ళీ ఆయన వచ్చే వరకు అదే ఆచరించారు. సో మళ్ళీ రెండోసారి వచ్చేటప్పటికి ఈ మొదటిసారి చెప్పెళ్ళిన మాట ప్రాక్టీస్ లోకి వచ్చేసేది. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో మాట పట్టుకునేవాళ్ళం. ఆయన నోట్లోంచి మాట్లాడుతున్నప్పుడు దొర్లిందో, లేకపోతే ధ్యానం చేయించేటప్పుడు చెప్పిందో, లేకపోతే మనం ఏదైనా అడిగితే క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పిందో దాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఆయన ఇంకోసారి వచ్చే లోపల దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. సో అలాగా ఆయన మాటని ప్రాక్టీస్ చేయడం ద్వారా పుస్తకాలలో లభించిన జ్ఞానం కూడా ప్రాక్టీస్ లో పెట్టడం వల్ల వచ్చిందండి. రెండోది ఏంటంటే ఏవి అందుబాటులో లేకపోవడం వల్ల ఏ ప్రశ్నకి సమాధానం కావాలన్నా మన నుంచే తెచ్చుకోవాలి, ఇక్కడ మనమే సోర్స్. అంతా యూనివర్స్ లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ప్రకృతిలో ఉంటాయి, కానీ ఆ సమాధానాలన్నీ మనలోంచే వస్తాయంటే అంతా మనలోనే ఉంది అనే బేసిక్ అవగాహనతోనే ధ్యానం స్టార్ట్ అయింది. సో అంటే ఏంటంటే ధ్యానానికి కట్ అవుతున్నట్టుంది మేడం. కట్ అవుతుందా నా మాట? హలో. సో ప్రతి వ్యక్తికి కూడా ఎందుకన్నా సిగ్నల్ వీకాము. సో మనకి మన సాధనలో మన స్టార్టింగ్ పాయింట్ కూడా ఇంపార్టెంట్. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము అంటే అక్కడి నుంచే పైకి వెళ్తాం తప్పించి ఉన్న స్థితి నుంచే ఉన్నత స్థితి కదా.
ఇందులో మనకి లభించేది. సో నీ ఉన్న స్థితి ఏంటి అనేది మనం నిర్ధారించుకోవాలి. అది మన అవగాహనతోనూ మన అనుభవంతోనే మనం ఉన్న స్థితిని మనని ఒక చోట నిలబెడుతుంది. సో మనం ఉన్న స్థితి అయితే మనం బి నేర్చుకొని వెళ్ళాల్సిందే. అదే మనం ఉన్న స్థితియే ఎక్స్ అనుకోండి, ఇంకా నెక్స్ట్ ఉన్నత స్థితి జెడ్ అనుకోండి, మధ్యలో పెద్ద గ్యాప్ లేదు కదా. సో అట్లా ఏంటంటే మనం ప్రతి దాని నుంచి నేర్చుకుంటూ అనుభవంలోకి తెచ్చుకుంటూ అసలు ఆధ్యాత్మికతని ప్రాపంచికతని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రాపంచిక జీవితంలో చూసుకుంటూ వెళితే కనుక మన ఉన్నత స్థితి అంటే మన స్టార్టింగ్ పాయింటే ఎక్కడో స్టార్ట్ అవుతుంది. బేసిక్ లెవెల్లో స్టార్ట్ అవ్వదు, ఏ దగ్గర స్టార్ట్ అవ్వదు, బహుశా వైయో ఎక్సో ఎక్కడో స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాగా ఇంకా అప్పుడు మన స్టార్టింగ్ ఎక్కడుంటే అక్కడి నుంచి ముందుకెళ్తాం కదా. సో అది ఇంపార్టెంట్. సో అలాగేంటంటే లైఫ్ లో ధ్యానాన్ని కూడా ఎలా చేసేవాళ్ళం అంటేనండి, వచ్చిన కొత్తల్లో 2098లో స్టార్ట్ చేసిన నా అనారోగ్యం బాగు చేసుకోవడానికి పట్టుదలగా పట్టుకున్నది మాత్రం 2005లో. 98 నుంచి చేసుకుంటూ వచ్చాను, అన్ని చూస్తూ వచ్చాను. కానీ ఆ 2005లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అనారోగ్యాన్ని బాగు చేసుకుని నేను మంచం నుంచి లేచి కదలలేని స్థితిలో ఉండిపోయిన దగ్గర నుంచి లేచి మళ్ళీ నా పని నేను చేసుకునే దాకా రావడానికి కనీసం 4 నెలలు పట్టింది. ఈ 4 నెలల్లో చేసిన సాధన అంతా నా శరీరాన్ని బాగు చేసుకోవటానికే సరిపోయింది. ఇంకా ఆ తర్వాత మాత్రం ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ఎందుకు ఇలా జరిగింది, నేనేం చేశాను, ఇంత చిన్న వయసులో నేను చేసిన తప్పేమీ లేదు, ఏదో నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను తప్పించి మరి నేను ఈ కర్మకి ఇంత అనారోగ్యానికి నేను ఎందుకు కారణమయ్యాను. సో అది ఎక్కడిది అంటే ఇప్పటిది కాదు, గత జన్మలది. అక్కడెందుకు చేశాను, అప్పుడే తప్పు చేశాను, ఇప్పుడే ఎందుకు అనుభవించాను, మరి దుఃఖంతో ఎందుకు ఎదుర్కొన్నాను, దుఃఖం ధ్యానం వచ్చిన తర్వాత దుఃఖం లేకుండా ఎలా ఉండగలుగుతున్నాము. సో ఈ ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానాలు ధ్యానంలో అనుభవం ద్వారా రావటం మొదలైందండి. సో ఆ రావటం మొదలైన దగ్గర నుంచి ఇంకా అప్పుడు మొదలైన ప్రశ్నలన్నిటికీ వచ్చిన సమాధానాలే ఇన్నాళ్ల సాధనలో జరిగింది. సో అది మొత్తం బుక్ లోకి వచ్చేస్తుంది, ఎప్పుడైనా ఒకసారి ఆ పుస్తకాన్ని మనం అందజేద్దాం. కానీ డీటెయిల్డ్ గా కూడా ఎన్నో క్లాసెస్ లో చెప్పుకోవడం జరిగింది, చాలా చోట్ల చెప్పడం జరిగింది. అందుకనే ఇంత డీటెయిల్డ్ గా మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు. సో అప్పుడేంటంటే ధ్యానం అనేది ధ్యానం ద్వారా భగవంతుడిని తెలుసుకోవచ్చు అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఉపాసన నుంచి విపసనకు మారాను. విపసన అంటే ధ్యానం, అప్పటిదాకా చేసిన మంత్రాలు పూజలు అవన్నీ కూడా ఉపాసనా విధులు. సో అక్కడ జరిగింది ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి అని తెలియడానికి మరి ధ్యానం ద్వారా నాకు ఒక ఎక్స్పీరియన్స్ మాట వినపడము, నేను ఏ దైవాన్ని అయితే చూడాలనుకున్నానో ఆవిడ మాట వినపడము, ఆవిడ జ్ఞానం కొన్ని నెలల పాటు కంటిన్యూస్ గా ధ్యానంలో ఆ జ్ఞానం ఇవ్వడము. అక్కడ కూడా ఏంటంటే అడిగినవన్నీ కూడా మనకి ఎందుకు భూమి మీద ఇలాంటి పరిస్థితులు అంటే ఎలాంటి పరిస్థితులు మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఎందుకు ఇరుక్కున్నాం అసలు. అంత జ్ఞానం మన అణువుల్లోనే ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఆ జ్ఞానంతోనే పుట్టినప్పుడు ఆ జ్ఞానం ఎప్పుడో ఎక్కడో గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంటే దీన్ని మళ్ళీ ఆ ఫైర్ ఎవడో ఒకడు వెలిగించాల్సి వస్తుంది కదా. నీలోనే ఉన్నప్పుడు నీకెందుకు గుర్తుండకుండా పోవాలి. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉండేవి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానాలు, అసలు మాయ అంటే ఏంటి, ఆ మాయను ఎలా జయించాలి. సో ప్రతి దానికి నా ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ గా నాకు ఒక అనుభవం వచ్చేది ధ్యానంలో. సో ఖచ్చితంగా ఆ అనుభవం మనం ఎందుకని నేను ఇందాక అన్నది ఏంటంటే ఫస్ట్ ధ్యానంలో అనుభవం తెచ్చుకోవాలి. ఆ అనుభవం నీకు అవగాహనకి ఆచరణకి జ్ఞానానికి ఉపయోగపడాలి. అనుభవం అంటూ ఒకటి వస్తేనే మనం ఆచరణలో దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు చూసింది మనకు వచ్చింది మనకి 100% నమ్మశక్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరి అనుభవం మనం చాలా బాగుంది అనుకోవటం వరకే కానీ మనకి రానంత వరకు అది వాళ్ళ అనుభవాన్ని మనం ఎలా తీసుకోగలం. వాళ్ళకి ఇలాంటి అనుభవం వచ్చిందా అని చెప్పుకోగలం, చాలా బాగుంది అనుకోగలం, కానీ అది మనకి ఎలాంటి అవగాహన ఇస్తుంది, ఎంతటి జ్ఞానాన్ని ఇస్తుందో మనకు తెలియదు కదా. సో నీకున్న క్వశ్చన్కి నీకున్న స్థితికి నీవు అనుభవం తెచ్చుకోవటానికే ప్రాక్టీస్ చేశాను. చాలా గంటలు సాధన అంతా కూడా
ఈ ప్రశ్నలన్నిటికీ అనుభవాలు తెచ్చుకోవడానికి సరిపోయింది. చాలా ఏళ్ల పాటు, ఇంచుమించు గత సంవత్సరం వరకు కూడా. ఇంకా ఇక్కడి నుంచి వస్తున్నవన్నీ కూడా ఏంటంటే అందులోనే మనం పర్సనల్ గా ఎదుగుతూ ఉండడం కోసం మన సాధన అయితే, రెండోది ఏంటంటే అట్ ద సేమ్ టైం మన ఎప్పటికప్పుడు వస్తున్న జ్ఞానాన్ని పంచటం కూడా ఒక ఆధ్యాత్మిక సేవగా భావించి అక్కడ పంచుతూ ఉంటే మనం ఆ జ్ఞానం ఏమిటవుతుందంటే చెప్తూ ఉన్నప్పుడు మనకు వచ్చింది ఇంకా బాగా నాటుకుంటూ ఉంటుంది. మనకు వచ్చిన అనుభవం అవనండి జ్ఞానాన్ని 10 మందికి చెప్పుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా బాగా మనకి అది అర్థమవుతుంది అన్నమాట. ఇంకా బాగా మన లోపల ఆ అణువులోనూ అది ఎంకడం జరుగుతూ ఉంటుంది. సో దాని వలన ఏమో నాకు తెలీదు, నాకంతా కూడా టీచింగ్ ఫీల్డ్ లోంచి నేను ఇందులోకి వచ్చాను. ఇక్కడ చెప్పడం స్టార్ట్ చేయలేదు, నేను స్కూల్లో చెప్పడం స్టార్ట్ చేసిన, టీచర్ గా స్టార్ట్ చేసిన అనుభవం ఇక్కడ కూడా ఈ జ్ఞానం చెప్పడానికి అలవోకగా వచ్చిన ప్రతి అనుభవాన్ని ధారాళంగా చెప్పగలిగే శక్తిని నాకు బహుశా ఆ ట్రైనింగ్ అంతా కూడా నాకు అక్కడ జరిగింది, స్కూల్లో జరిగింది. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే ఒక్కొక్క అనుభవం ద్వారా అసలు నేను ఎందుకు వచ్చాను, నా పేరు వెనక ఉన్న లక్ష్యము, మన ప్రతి ఒక్క లక్ష్యము జన్మ లక్ష్యం వాళ్ళ పేర్లోనే నిక్షిప్తమై ఉంటుంది అని అన్న అనుభవం కలగడము. సో అంటే నీ లైఫ్ డిజైన్ అన్నది డే 1 స్టార్ట్ అయిపోయింది, కానీ మనకు అర్థం కావడానికి మాత్రం ధ్యానం వచ్చిన తర్వాత, అది తెలిసిన తర్వాత ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎంత ప్రీప్లాన్డ్ గా జరుగుతున్నాయి, దీని వెనకాల మనం పువ్వులు దండ లోపల కనపడకుండా దారం ఉన్నట్టుగానే ఈ జరుగుతున్న జీవిత సంఘటనలన్నిటి వెనక మన ఆత్మ లక్ష్యం ఉంటుందండి. అది కనపడలేదు మనకి ఎప్పుడు, అది కనపడడం కోసమే, అది తెలుసుకోవడం కోసమే మనం ఇప్పుడు ధ్యానం చేయాలి. ఇప్పుడు మన లక్ష్యం ఏంటి, మనమేంటి, మనం ఎందుకు, మనం వెనక. కానీ ఏంటంటే జరుగుతున్నవన్నీ అటుపక్కకే తీసుకెళ్తాయి, అది మనకు అర్థం కాదు. జరిగే ప్రతి సంఘటన మన జన్మ లక్ష్యం వైపుకే తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనని సృష్టించిన నేచర్కి మనం ఏంటో తెలుసు, అది మర్చిపోలేదు. మాయకులోనేది మనమే, సో మనం మర్చిపోయాం అంతే. కాబట్టి మన డిజైన్ని దాని వైపుగా అది నడిపిస్తూనే వెళ్ళిపోతూనే వచ్చింది. కానీ ఎప్పుడో అప్పుడు మనం మాత్రం మనకు గుర్తు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ధ్యానం రావాలి, ధ్యానం వచ్చిన తర్వాత మనకి అసలు ఏంటి, మనకి ప్రశ్నలు రావాలి. ధ్యానం వచ్చిన వెంటనే కూడా అందరికీ ప్రశ్నలు రావట్లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనెవరు అన్న క్వశ్చన్ కావాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. ఎవరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరు. నేను ఎవరిని వెళ్ళి అడిగినా నువ్వు ఇది, నువ్వు అది అని చెప్తారు. కానీ నీకు క్వశ్చన్ వస్తే మనకు కూడా నేనెవరు అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనిషిని అనుకుంటాం, ఇంకొన్నాళ్ళు పోయాక విజయదుర్గని అనుకుంటాం, ఇంకొన్నాళ్ళు పోయాక అది ఇది కాదు నేను ఒక ఆత్మని అనుకుంటాం, లేదా ఒక ఆడ మనిషిని అనుకుంటాం. సో అది కాదు, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఆడ మనిషినే కానీ అది కాదు అనుకుంటా. అంటే మన సాధన పెరుగుతున్న కొద్దీ మనకున్న ఒక్క ప్రశ్నకే 100 సమాధానాలు వస్తాయి. సో అలాంటి ఎన్నో సమాధానాల సమాహారమే ఒక కంప్లీట్ జ్ఞానం అవుతుంది తర్వాత కొన్ని రోజులు. అంటే బొట్టుగా నీళ్లు పోస్తే అది ఒక ప్రవాహం అయినట్టుగానే మనకి ఒక ప్రశ్నకి సమాధానం ఇవాళ ఉన్న అవగాహన బట్టి ఇవాళ ఒక సమాధానం వస్తుంది, రేపు ఒక సమాధానం వస్తుంది. పత్రి సార్ ఏలూరులో ఒకసారి మధ్యాహ్నం ఒకటే క్వశ్చన్ ఒక ఆన్సర్ చెప్పారు, అదే రోజు రాత్రి నెల్లూరులో ఒక ఆన్సర్ చెప్పారు. ఇదేంటి ఈయన ఇక్కడ ఇలా చెప్పాలో అక్కడ అలా చెప్తారు. ఇక్కడ ఉన్న మనుషులకి ఇది కరెక్ట్, అక్కడ ఉన్న మనుషులకి అది కరెక్ట్. అలాగే మన ప్రశ్నకే కూడా మన సమాధానం మనలోంచి వచ్చేదైనా ఈ రోజు ఒకటి వస్తుంది, రేపు ఒకటి వస్తుంది. సో ఇవన్నీ కలుపుకుంటూ దీని వెనక ఉన్న మన ఎదుగుదలని మనం చూసుకుంటూ ఫైనల్ గా అంతిమంగా దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ వచ్చిందే అనేదే మన క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుంది. సో అలాగా సాధన మాత్రం పుస్తకాలు చదవటం. సో అప్పట్లో ఏంటంటే మేమందరం కూడా ఉన్న కొద్దిమంది ఛానలమే అప్పుడప్పుడు కలిసి కూర్చుని, ఇలా ఫోన్స్ లేవు, ఏ మీటింగ్స్ లేవు, మేమే ఎప్పుడైనా ఆదివారాల్లో ఎప్పుడూ కలిసి కూర్చుని సో సాధనలో వచ్చిన అనుభవాలు, దానికి సంబంధించిన పుస్తకము చదివిందో లేకపోతే తెలియని డౌట్స్ ఇలాగా మాట్లాడుకునేవాళ్ళు. సో ఈ మాట్లాడుకున్నవి, ఈ అనుభవాలు పంచుకున్నవి అంటే
సత్సంగము, స్వాధ్యాయము, తర్వాత ధ్యానము, ఇవన్నీ కలిపి మళ్ళీ ఇంకోళ్ళకి చెప్తూ ఉండడము, ధ్యాన ప్రచారము, ఇవన్నీ కూడా అలాగా ఈక్వల్ పార్ట్స్ అండి. మనిషి ఎదుగుదలలో ఈ 5 ఈక్వల్ పార్ట్సే. ధ్యానము, శాకాహారము, ధ్యాన ప్రచారము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, 5 ఈక్వల్ పార్ట్స్. ప్రతిదానికి 20 మార్క్స్ ఇవ్వాల్సిందే. ఇందులో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. అఫ్ కోర్స్ బేసికల్ గా శాకాహారులమే కాబట్టి బై బర్త్ అక్కడ ఆ 20 మార్క్స్ తో స్టార్ట్ అయిపోయాం. అంటే లేకపోతే అక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కదా ఆ పార్ట్ లో. సో ఇట్లాగ మనకి ఏంటంటే ఈ 5 సమానంగా నడుస్తూ వచ్చాయి. 5 నుంచి మనం జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాము. ప్రతి దాని యొక్క ఈక్వల్ ఇంపార్టెన్స్ మన ఎదుగుదలకి కారణం అవుతూ వచ్చింది. సో అఫ్ కోర్స్ ఆ జ్ఞానము, అనుభవాలు అన్ని కూడా వచ్చిన ప్రతి అనుభవము కన్ఫర్మ్ చేసుకున్నాం. సో ఒకటి పత్రి సార్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇంకా బాగా తెలిసిన గురువు దగ్గరే కానీ, ఏదైనా పుస్తకాల్లో వెతకడం కానీ మనకు ఒక అనుభవం వచ్చింది, ఇది కరెక్టా కాదా. కరెక్ట్ అయితే ఎక్కడో అక్కడ ఉండాలి కదా, ఏదో ఒక గ్రంథంలోనూ ఉండాలి, లేదంటే ఏ గురువు చెప్పగలిగితే ఎస్ నిజమే నీకు వచ్చింది కరెక్ట్ అని ఎవరో ఒకరు చెప్పాలి కదా. సో ఎక్కడో ఒకటి దొరకాలి కదా. సో నేను అప్పుడు ఇప్పుడు కూడా అదే చెప్తానండి, ధ్యానం వరకు అయితే కనుక మీకు వచ్చిన ప్రతి అనుభవాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. కరెక్ట్ అయితే నీకు ఎక్కడో అక్కడ కనబడుతుంది, ఏదో పుస్తకంలో కనబడుతుంది. సేమ్ అట్లాగా నాకు పుస్తక జ్ఞానం లేకముందు వచ్చిన అనుభవాలు ముందు వచ్చాక పుస్తకాలు తర్వాత చదివాను. సో నాకు వచ్చిన అనుభవం అక్కడ కన్ఫర్మ్ అయ్యేది, అయితే కరెక్ట్ అనుకుని దాన్ని నిర్ధారించుకుంటూ వచ్చాం. సో కనపడనివన్నీ పత్రి సార్ దగ్గర డిస్కస్ చేసినప్పుడు ఆయన ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చాం. సో ఇది ఒక సత్యము కరెక్ట్ అయితే ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది, నీ అనుభవంలోనూ అదే ఉంటుంది, గురువు మాటలోనూ అదే ఉంటుంది, ఓ గ్రంథంలోనూ అదే ఉంటుంది. సో ఎస్ 3 చోట్ల కనపడింది కాబట్టి ఎస్ ఇది సత్యము కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇంకా ఆ సత్యంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ కన్ఫర్మ్ అయిన సత్యంలో నిలబడడానికి ప్రయత్నం చేయటం, అంతే కదా. సత్యంలో నిలబడడం కోసమే శక్తి యొక్క ఉపయోగం. శక్తి ఎందుకు, ధ్యానంలో పొందే శక్తి మనని తెలిసిన సత్యంలో నిలబడడానికి కోసమే అది ఉపయోగపడుతుంది. సో సత్యంలో నిలబడడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే నీ ఎదుగుదలకు కారణమవుతుంది. సో ఇంతే, ఈ సూత్రమే ఆచరణలో పెట్టుకుంటూ జరిగింది. ఆ జరిగినవన్నీ జరిగిపోయిన తర్వాత ఓ ఇది ఇలా జరిగిందని ఇప్పుడు అర్థమైంది. ఒక్కొక్కటి ఇది ఈ సూత్రానికి కారణమైంది, ఇది ఈ జ్ఞానాన్ని, ఈ రిజల్ట్. ప్రతి ఈక్వేషన్ ఫార్ములా చివర ఒక డెరివేషన్ ఒక రిజల్ట్ ఇస్తుంది కదా. సో అలా వచ్చిందనమాట. కాకపోతే ఒకటండి ఏంటంటే మనిషికి ఆధ్యాత్మికత తప్పించి ఇంకోటి ఏది కూడా మోక్షానికి కారణం కాదు. కాబట్టి ఏ వయసు అయినా కానివ్వండి దాని మీద తపన ఇష్టము ఉండాలి, తెలుసుకోవాలని తపన ఉండాలి. అది అందులో ఏముందో అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఏంటో ముందు లోపలికి వెళ్ళి చూద్దాం అనే ఆ తపన ఉండాలి, ఆ ఇష్టం ఉండాలి. ఆ తపన ఇష్టంతో మాత్రమే దేన్నైనా సాధించగలం. కానీ ప్రాపంచికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా భయంతో కూడిన ధ్యానం కానీ, భయంతో కూడిన పని కానీ, ఎవరి ఫోర్స్ తో చేసిన పని కానీ పూర్తిగా మనకి మంచి రిజల్ట్ ని, మంచి జ్ఞానాన్ని అయితే ఇవ్వదు. సో ఆ ఇష్టం మనకు ఉండాలంటే, ఆ ఇష్టం కొద్దీ, ఆ తపన కొద్దీ ఆ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ప్రశ్నకి సమాధానం కావాలి కాబట్టి వెతుకుతూనే ఉంటాం. సో వెతకటం అనేది మనిషికి ఉన్న సహజ లక్షణం. ప్రతిదీ వెతుకుతుంది కదండి. ఒక పిల్లి ఏదైనా దాని ఆహారం కోసం వెతుకుతోంది. మనిషి ప్రతి వాళ్ళు తన జ్ఞానం కోసం వెతకాలి, ఆత్మజ్ఞానం కోసం ఆత్మ వెతుకులాడాలి అన్న లక్షణం మన దగ్గర ఉండాలండి. వెతికితే శోధిస్తే సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ఎంతో అద్భుతంగా చెప్పారు మేడం. అంటే ప్రతిదీ మనము అంత తపన, అంత తెలుసుకోవాలి అని ఉన్నప్పుడే మనం తెలుసుకోగలుగుతాం. అంత సాధన చేశారు మీరు ఇంత గొప్ప స్థితికి రావడానికి. అంటే అప్పుడు చాలా అండి. ఏంటంటే ఒక పక్క ప్రాపంచిక జీవితాన్ని గడుపుతూ, అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనకి మన లైఫ్ లో మన పనులన్నీ ఉంటాయి.
మార్నింగ్ నిద్రపోయే 8 hours తీసేసి, వర్కింగ్ అవర్స్ 8 hours తీసేసి, ఇంకా మిగిలిన ఇంకొక 8 hours ఉంటాయి కదా. పడుకునే 8 గంటలు, మెలకుగా ఉండే 8 గంటలు కాకుండా ఇంకొక 8 గంటల్ని మన సాధన కోసం ఉపయోగించుకుంటే, అంటే తప్పదు. ఎంత పని చేసినా రాత్రి 11 గంటలకి అందరినీ పడుకోబెట్టి లైట్లన్నీ ఆపి, సో అప్పుడు మన టైం అనుకుని అప్పుడు కూర్చున్నాం ధ్యానానికి. అది 2 అవనండి, 3 అవనండి, పొద్దున్న 4 అవనండి. సో ఏంటంటే అప్పుడే మనకి మరి మిగిలిన టైం, అప్పుడే కుదిరే టైం. సో అంటే బాధ్యతలు ఉంటాయి, పనులు ఉంటాయి, మన ధర్మాలు ఉంటాయి, అవన్నీ నిర్వర్తించాలి కదా. అక్కడెక్కడ పని మానేసి కూర్చుంటామంటే అవ్వదు కదా. సో అందువల్ల ఏంటంటే మనకి మిగిలిన 8 గంటల నిద్ర, 8 గంటల పని తర్వాత మిగిలిన 8 గంటలని సాధనకు ఉపయోగించుకుంటే పర్వాలేదు, చాలు, ముందు పొందగలుగుతాం ఏదో ఒకటి. చాలా క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్. అది కొంత చిన్న ఏజ్ లోనే మనం చేయగలుగుతామండి. ఎందుకంటే ఒక ఉత్సాహం ఉంటే మనకి చూడండి, ఒక ఏజ్ లో ఒక 5-6 గంటలు ఏమి తినకపోయినా ఒక పని అయిపోవాలని ఉత్సాహంతో చేసేయగలుగుతాం. ఒక ఏజ్ లో ఒక పూట 2 పూటలు నిద్రపోకపోయినా ఆ పని అయిపోవాలి అని ఉత్సాహంతో చేసేయగలుగుతాం. సో శరీరము, ఇంద్రియాలు సహకరించినప్పుడు ఎక్కువ సాధన చేసేస్తే తర్వాత ఇంకా మీకు అంటే ఏజ్ పెరిగిన తర్వాత అప్పటికి తర్వాత మన శరీరం సహకరించని టైం, వయసు ఒకటి వస్తుంది. అప్పటికి చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసుకుంటే అప్పుడు ఏం చేయలేమండి. సో మెలకుగా కూర్చోగలిగినప్పుడు, ఆకలికి తట్టుకోగలిగినప్పుడు, గంటలు కూర్చున్నా కాళ్ళు నొప్పి పెట్టినప్పుడు అప్పుడు మాత్రమే సాధన చేయాలి. పనులు తర్వాత పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. కానీ ఈ తెలుసుకోవాలన్న ఉత్సాహము, దానికోసం ఎంత కష్టమైనా పడాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరి మాట అయినా వినాలి, ఎన్ని రాత్రులైనా త్యాగం చేయాలి, ఎంతసేపు అయినా కూర్చోగలగాలి అనిపించే వయసు ఉంటుంది. అప్పుడే చేసేయాలి ఇదంతా. అప్పుడు చేసేస్తే ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రశాంతంగా ఇంకా మనకు తెలిసిన జ్ఞానాన్ని, ఇప్పుడు పశువులు చూడండి, అంతా తీసుకున్న తర్వాత తీరిగ్గా కూర్చుని నెమరేసుకుంటూ ఉంటాయి. మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని దాన్ని నవిలి మింగి జీర్ణం చేసుకుంటాం. సో అప్పుడు తెలుసుకున్నంతటినీ గబగబా మనం లోపల పెట్టుకున్నాం. అందరికీ పంచగలిగినంత వరకు దాన్ని గబగబా పంచుకుంటూ మన లోపల పెంచుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు నెమరేసుకోవడానికి కూర్చుని ఒక టైం అన్నమాట. సో ఇప్పుడు దాని అంతటినీ గుర్తు తెచ్చుకొని ఇంకా మనకేం కావాలి, సరైన ఆన్సర్ వచ్చిందా లేదా, సరిగ్గా మనకు తెలిసిందా లేదా, సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు కూర్చుని ఇప్పుడు తీరిగ్గా తాపీగా మనం దాన్ని నెమరేసుకుని మింగడానికి, చాలా నిదానంగా నవిలి మింగడానికి ఇప్పుడు ఉపయోగించుకోవాలన్నమాట. ఎవరైనా అలా అయితేనే ఎక్కువ రిజల్ట్ అంటే ఆధ్యాత్మికంగా ఫస్ట్ ఎర్లీ అవర్స్ లో, అంటే ఎర్లీగా ధ్యానంలోకి తొందరగా రావాలి, ఆధ్యాత్మికతలోకి తొందరగా రావాలి. వచ్చిన కొత్తల్లో ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఎక్కువ గంటలు ధ్యానం చేయాలి, ఎక్కువ పుస్తకాలు చదవాలి, ఎక్కువ సజ్జన సాంగత్యం చేయాలి. అవన్నీ ఎంత శరీరంతో ఎంత పరిగెత్తగలమో ఆ ఏజ్ అంతా పరిగెత్తేయాలి. అప్పుడు పుచ్చుకున్నదంతా ఇప్పుడు కూర్చొని నెమరేసుకుంటూ ఉంటే ఇంకా చాలు, మనం రిమైనింగ్ లైఫ్ ని ఈ జ్ఞానంతో నిదానంగా మింగి నడపచ్చు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు చాలా ఎపిసోడ్స్ చేశారు కదా మేడం, మీరు అవునండి, లాక్డౌన్ ముందు అనుకుంటా కదా మేడం. లాక్డౌన్ లో ఎలా మేడం లాక్డౌన్ అప్పుడే? అవునండి, ఎక్కువ అన్ని ఇప్పుడు ఉద్దీపన అని ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాండి. చాలా వరకు అందులో అప్లోడ్ చేశాను. ఏం ఛానల్ మేడం ఒక్కసారి మాకు చెప్పండి. ఉద్దీపన UDDEEPANA ఇంగ్లీష్ లో ఉంటుంది. ఓకే, అన్ని క్యాపిటల్ లెటర్స్. ఓకే, UDDEEPANA. చాలా ఇంకా కొన్ని అప్లోడ్ చేయలేదేమో, గుర్తు కూడా లేదు. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే చేసినవి. అందులో
మీకు టోటల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని వరుసగా అసలు ఏది మిస్ అవ్వకుండా చెప్పుకుంటూ వచ్చా అనమాట. లాస్ట్ ఇయర్ మార్చ్, ఏప్రిల్, మే అంతా అవన్నీ ఆ ఛానల్లో ఉంటాయి. మీరు ఒక్కొక్కటి ఓపిక్గా తిప్పి వినండి. తప్పకుండా మేడం. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తప్పకుండా మేడం. ఎవరో మాట్లాడుతున్నారు. మాస్టర్స్ ఎవరన్నా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి. మాధవి మేడం మీకు ధన్యవాదాలు. ఎందుకంటే విజయదుర్గ మేడం క్లాస్ ని మేము చాలా కాలం అయిపోయింది మాట. ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల బయటికి రాలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ధ్యానంలో అనుకున్నాం అన్నమాట, విజయదుర్గ మేడం క్లాస్ ఉంటే బాగుండని. మాకు ఇన్ఫర్మేషన్ లేదు, సడన్ గా ఇప్పుడు ఈవేళ క్లాస్ పెట్టారు. అందుకు ఆవిడ క్లాస్ ని అదృష్టం కలిగించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఈశ్వర్ మనకి హెల్ప్ ఈశ్వర్ ఈజ్ ద సుప్రీం అథారిటీ సాయి. ఎందుకంటే ఈశ్వర్ ఆ పేరులోనే ఉంది. అంటే జగమంత కుటుంబం నాది అన్న దానికి ఈశ్వర్ ఇస్తే నెంబర్ 1 మాట. ఎందుకంటే ఇందుకలడందు లేదు సందేహం అందు చక్రి సర్వాంతర్యామి అని. ఈశ్వర్ ఎక్కడున్నా కూడా మన అందరి హృదయాల్లో ఉంటాడు, మన అందరి జీవుల్లో ఉంటాడు. దట్ ఈజ్ ఈశ్వర్. రియల్లీ తన యొక్క పేషెన్స్ కి, ఆ హెల్పింగ్ నేచర్ కి, ఆ చిన్నప్పటి నుంచి అలవడిన ఆ లక్షణాలన్నీ మనందరం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే తన దగ్గర నుంచి ఎస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ మనం తన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఈశ్వర్ అగైన్. థ్యాంక్ యూ. విజయదుర్గ మేడం చాలా చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ. చాన్నాళ్ళకి ఒక క్లాస్ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు గారు, మళ్ళీ కలవాలి. థ్యాంక్ యూ. అరుణ మేడం మీరు మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే విజయదుర్గ మేడం. నమస్తే అండి. చాలా బాగుంది మేడం. రీసౌండ్ వస్తుంది. చాలా బాగుంది మేడం. ఇంకొక సెల్ నుంచి ఎవరన్నా బంధరాహిత్యంలోంచి ఎలా బయటపడాలి, ఎరుక ఎలా ఉంచుకోవాలి, ఎప్పుడు పరిగెత్తాలి, ఎప్పుడు సాధన చేయాలని చాలా క్లారిటీగా చెప్పారు. చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరుణ్ గారు. లక్ష్మి వెంకటలక్ష్మి మేడం మాట్లాడతారా? హలో మ్యామ్. హలో విజయ. విజయ మాట్లాడండి. మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. నమస్తే అండి. మొన్న రాజమండ్రిలో కలిసాం. అవునా? రైట్. పూజల గురించి అడుగుతూ ఉంటే చెప్పారు. అవును, ఆ రోజు మీరు అడిగారు కదా పూజల గురించి. మీకోసం విజయ వీడియో ఆన్ చేస్తాను. కానీ వీడియో కొంచెం ఏదో లైటింగ్ అంత రాదు మ్యామ్. వీడియో ఆన్లోనే లైట్ గా ఆపోజిట్ కూర్చోండి. లైట్ గా ఆపోజిట్ కూర్చుంటే మీకు వెలుతురులోకి వస్తుంది. రావట్లేదన్నా? ఓకే. అది కెమెరానే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. లైటింగ్ సరిగ్గా రావట్లేదు. సరే. చాలా బాగుంది క్లాస్. అప్పుడు మామూలుగా జస్ట్ నేను ఆ క్వశ్చన్ అడిగాను, ఆ రోజు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజు మిగతా అంతా కూడా చాలా బాగా మీ క్లాస్ అంతా వినగలిగాం అనమాట. పొద్దునే చూశాను మీరు అనగానే విజయదుర్గ మ్యామ్ అంటే ఇంకా ఈశ్వర్ చెప్పి ఉంటారు, మీరని కన్ఫామ్ గా ఫిక్స్ అయిపోయాము అనమాట. చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సాహిత్య చెప్పమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా రోజుల తర్వాత చాలా బాగుంది మేడం సెషన్. చాలా చాలా థ్యాంక్స్. చాలా కొత్తగా చాలా నేర్చుకున్నట్టుగా అనిపించింది. మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చూస్తే గానీ పూర్తిగా ఇంకా అర్థం అవ్వదు అన్నట్టుగా అంత డీప్ గా చాలా చాలా బాగుంది మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సాహిత్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్
అందరికి చెప్పాలనుకుంటున్నాను. మీ ద్వారా నేను జూమ్ కి లాగిన్ అయ్యాను. అప్పటి వరకు జూమ్ కి అస్సలే వద్దా అనుకున్న దాన్ని మీ ద్వారానే లాగిన్ అయ్యాను. చాలా చాలా క్లాసెస్ ఇప్పుడు జూమ్ లో వింటున్నాను. చాలా మందిని క్వశ్చన్స్ కూడా అడగగలుగుతున్నాను. ఆల్ బికాస్ ఆఫ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిన్న వయసులో ఎంతో ఉత్సాహంతో వస్తున్న పిల్లలు వీళ్ళందరూ. గ్రేట్. ఇంకా ఎవరన్నా ఉన్నారా మాస్టర్స్? వెంకటలక్ష్మి మేడం. సాధన బాగా చేయండి, అందరూ సిన్సియర్ గా చేయండి. ఏదో ఒక ప్రశ్నకి సమాధానం వెతకడానికి లక్ష్య సిద్ధితో చేయండి. తప్పకుండా అందరికీ మనకి ముందు ఇప్పుడున్న ఎనర్జీ సిస్టంలో జ్ఞానం అనేది చాలా పవర్ఫుల్ గా మనకి అందబోతోంది. పవర్ఫుల్ గానే అందుతుంది చెప్పాలంటే. సో దాన్ని తీసుకోవటానికి తగ్గట్టుగా ప్రయత్నం చేద్దాం. ఏదైనా మనం ఇలా సత్యం సాంగత్యంలో తెలుసుకోవడానికి కూడా ఖచ్చితంగా మనకి ఒక టాపిక్, ఒక క్వశ్చన్ పెట్టుకుంటే దాని గురించి ఆ రోజు మనం నేర్చుకోవటం అనేది ప్రయత్నం చేయగలుగుతాం. ఎస్ మేడం. ఆ నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంతసేపు మా అందరికి సమయాన్ని ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ మేడం. ఎంతో జ్ఞానాన్ని అందించారు ఈరోజు. మేమందరం ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాం మీ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ చాలా రోజుల తర్వాత మాట్లాడడానికి ఛాన్స్ తీసుకున్నా ఈరోజు. మీరు అందరూ అవకాశం ఇచ్చారు. మీరు రావడం గ్రేట్ మేడం. ఈ జీవితంలోకి మీ జ్ఞానాన్ని మేము తీసుకోవడం. ఎందుకంటే గత నెల రోజుల క్రితం వరకు ఏమనిపించిందంటే ఏం మాట్లాడతాం, ఇంకా కంప్లీట్ గా మౌనంలో ఉందాం, పూర్తిగా ధ్యానంలో ఉందాం, ఇంకెవరితో మాట్లాడద్దు, బయటకి ఎక్కడితో ఎటువంటి సంబంధం ఎక్స్పోజర్ వద్దు అనిపించింది. అనిపించిన తర్వాత కామ్గానే తప్పించుకుంటూ వచ్చాను అనమాట, మాట్లాడడానికి కనపడడానికి. కానీ ఇప్పుడు మాత్రం అలా అనిపించలేదు, అందుకని నేను నో చెప్పలేదు. సో చాలా రోజుల తర్వాత మాట్లాడటం ఎందుకు అంటే నాకు నేనే కొన్ని విషయాలు కన్ఫర్మ్ చేసుకోవటం కోసం, మాట్లాడుకుంటున్నప్పుడు నేను కూడా వినడం కోసం. ఎస్, ఇది చెప్పాం కదా ఈరోజు, దీన్ని ఇంకా బాగా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి అనేది వస్తుంది కదా, అందుకోసం అన్నమాట. లేకపోతే సైలెన్స్ లో ఉండాలి కొంతవరకు, అవసరమైనప్పుడు దాంట్లోంచి బయటికి కూడా రావాలి అనుకుంటా. మీరు ఇంకా చాలా మందిని తయారు చేయాలమ్మా, అప్పుడే మీరు సైలెన్స్ లో ఉంటే కుదరదు. మీకు మీరుగా మాకు ఇచ్చే టైం మాకు ఇచ్చి మీ టైం మీరు తీసుకోండి, మా టైం మాత్రం మీరు అప్పుడే అవాయిడ్ చేయొద్దు. తప్పకుండా. అది కొత్తగా సెషన్స్ స్టార్ట్ చేద్దాం అంటే ల్యాప్టాప్ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది, దానివల్ల దీన్ని జూమ్ లింక్ ని రిజిస్టర్ చేయడం అవ్వట్లేదు సెల్ మొబైల్ నుంచి. చూస్తాను మేడం. ఇది మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వస్తుందా? వస్తుంది మేడం, వస్తుంది మేడం, వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో మేడం ఆ లింక్ ఇవ్వండి. మహాశక్తి అని నేను మేడం కి పంపిస్తాను మేడం. లింక్ ఇస్తే నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే. ఈశ్వర్ ఉన్నాడుగా, ఈశ్వర్ చూస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది మేడం పిరమిడ్స్ మీద ప్రయోగాలు కూడా చేశారు. పిరమిడ్స్ ఏంటంటే రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతున్నాయని అంటే చాలా చోట్ల పిరమిడ్స్ పెట్టడం,
అవి మొత్తం ఇప్పుడు యాక్సిడెంట్ కూడా జరగకపోవడం అంటే అవి చాలా ఎక్స్పీరియన్స్ అసలు. అక్కడ యాక్సిడెంట్ కూడా జరగట్లేదు ఇప్పుడు. ఎన్నో పిరమిడ్స్ ని మేడం పెట్టడం జరిగింది అక్కడ రోడ్ల మీద, అంటే రోడ్ల మీద పిరమిడ్స్ అవునండి. ఆ ఏరియాస్. పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకోండి, ఎక్స్పెరిమెంట్స్ చేయండి. పోలీసు వాళ్ళే ఫుల్ సపోర్ట్ చేయడం, పోలీస్ వాళ్ళు అక్కడ. అవును, వాళ్ళ సపోర్ట్ తో, వాళ్ళ సహాయ సహకారాలతో దాదాపు ఒక 70-80 వేల రూపాయల పనిని పైగా మనం చేసి ఇంచుమించుగా ఒక 150 పిరమిడ్స్ ని 2x2 1x1 పిరమిడ్స్ ని సిమెంట్ తో వేయించి మన రోడ్డు మీదకి దాదాపు ఒక 15 కిలోమీటర్స్ రేడియస్ లో NH15 మీద NH16 మీద మనం ఏర్పాటు చేయడం జరిగింది. 2.5 దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది, అయిపోయింది కూడా. దాని తరకు ఫలితం కూడా చాలా బాగా వచ్చింది. ఎన్నో చోట్ల యాక్సిడెంట్స్ జీరోకి వచ్చాయి, డెత్ రేట్ తగ్గింది. సో ఇప్పుడు ఏంటంటే మనందరం కూడా ఇతోధికంగా ఎవరికి ఎలా వీలైతే అలాగా ఎక్కడో అక్కడ ఎలాగో అలాగా పిరమిడ్ ని పబ్లిక్ గా, అంటే మన ఇంట్లో పెట్టుకుంటాం, మన వరకు మనకి తెలుస్తుంది, ఉపయోగపడుతుంది. కానీ పబ్లిక్ లోకి తీసుకురావడానికి, బయటకు తీసుకురావడానికి, బయట ఎక్కడో అక్కడ మనకి చేతనైనంతగా ఒక్క పిరమిడ్ ని మనం మన స్తోమతను బట్టి ఒక్క పిరమిడ్ నైనా తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సెంటర్ లో, వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు పెట్టగలిగితే, అందరూ ఒక్కొక్కటి చేయగలిగిన అది అంతా కూడా ఆ పిరమిడ్ ఎనర్జీ అనేది అందరికీ వ్యాపిస్తూ ఉంటుంది. సో నాకు పత్రి సార్ చెప్పినప్పుడు ఏంటంటే, పిరమిడ్ ఎనర్జీలో ఎక్కడైతే పిరమిడ్ ఉందో అక్కడ ఈజీగా మనసు శూన్యం అవుతుంది అని చెప్పారు. సో రోడ్డు మీద కూడా యాక్సిడెంట్ ఎలా తగ్గుతుంది, అది కర్మకు లోనే ఉంటుంది కదా అన్నప్పుడు, నీకు అక్కడ పిరమిడ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనసు శూన్యం అయిపోతుంది. కాబట్టి తాత్కాలికంగా కర్మ కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మాత్రమే కాలం అనేది ఉంది. కాలం ఒక ఇల్యూషన్, టైం అనేది ఒక ఇల్యూషన్. మిగతా లోకాల్లో ఎక్కడ టైం లేదు. సో మనవన్నీ టైం బాండింగ్ కర్మాస్ కాబట్టి మనకి అక్కడ టోటల్ గా కాలమాన పరిస్థితులకి అతీతమైన స్థితిలోకి, ఒక శూన్య స్థితికి పిరమిడ్ తీసుకెళ్తుంది. సో అక్కడ నీకు కర్మ పని చేయదు. ఈ పాయింట్ మీద బేస్ చేసుకుని పిరమిడ్స్ ని రోడ్ మీదకి తీసుకెళ్ళడం జరిగింది పత్రి సార్ ఇది చెప్పిన తర్వాత. సో ఆయన ఎట్లా జరుగుతుంది సార్, అసలు ఇది ఎలా ఆగుతుంది అంటే ఆయన అదే చెప్పారు. పిరమిడ్ ఉన్న దగ్గరికి వచ్చేటప్పటికి దేన్ని తీసుకెళ్ళి గుద్దాలనేవాడికి కూడా తాత్కాలికంగా మనసు శూన్యం అయిపోతుంది. సో ఆ మన్యో శూన్యత గురించే కదా ఇంత కష్టపడుతున్నాం మనం. కాబట్టి సాధ్యమైనంత అందరం ఆ పిరమిడ్ ఎనర్జీని భూమాతకి ఈరోజు మనం ఎక్కడో అక్కడ మన ఇంటి ముందు మనం ఒకటి పెట్టగలిగి చేయించైనా సరే, మన ఇంట్లో ఒక సిమెంట్ వర్క్ జరుగుతుంది, ఇంట్లో ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, వాటితో చెప్పి ఒక్క పిరమిడ్ ని తయారు చేసి మీ ఇంటి ముందు పెట్టించండి చేతనైనంత మంది. సో ఎక్కువ ఎనర్జీని మనం పిరమిడ్ ఎనర్జీని ఇవాళ ఎర్త్కి ఇవ్వగలుగుతాం. చాలా మందికి ఆ మానసిక గందరగోళాల నుంచి, మనసుతో చేసే కాలుష్యం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది.